అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మా మంచి అత్తయ్య ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? చక్కగా నందనతో సాయంత్రం వచ్చి బయటికి తీసుకెళ్తూ హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. ఇక్కడ కథ ఇలా సాగిపోతూ ఉండగా ఇక కేశవరావు పెద్ద కోడలు బిడ్డను ప్రసవించింది. రెండో కోడలికి కడుపు వచ్చింది. కేశవరావు ఇంత దాంట్లో అభి వాసుకిని పెళ్లి చేసుకోను అన్నాడని చెల్లెలు వెక్కి వెక్కి ఏడ్చేసరికి ఇన్నాళ్ళు పిల్లనాపాము, పిల్లనెవరు చేసుకుంటారు అన్నయ్యోయ్ అనే ఎక్కిళ్ళు పెట్టి అన్నను వాటేసుకొని ఏడ్చేసరికి వసుమతిని సావబాదేసి ఎముకల్లో సున్నం లేకుండా 2 ఎముకలు ఇరిగిందాక ఆవిడ మీద పగంతా కచ్చంతా తీర్చుకున్నారు అన్నా చెల్లెలు. ఇక ఆ తర్వాత కొడుకులు నీకైనా బుద్ధుండాలి, అసలు నీకు తెలియకుండానే చేశాడా అమ్మవాడు, నువ్వు కూడా నటిస్తున్నావా అని అడిగారు. కోడళ్ళు నంగనాచి తుంగబుర్రలాగా మీ అమ్మ వాడికి ఎక్కించాల్సినవన్నీ ఎక్కించకుండానే మీ అమ్మకే నచ్చలేదో వాడికే నచ్చలేదో మా చెల్లెలు అనేసరికి నేను చచ్చిపోతాను మావయ్య అని వాసుకి దొంగ సూసైడ్ అటెంప్ట్ చేసిందే. నేను పోయాననుకుంటున్నావా అమ్మ అని కేశవరావులో మగతనం నిద్రలేస్తే ఆ రోజున ఇంకేముంది మా అన్నయ్య కొడుకులకి చేసుకుంటాడని 3 కూతుళ్ళని కని అక్కడ పడేసావు. ఇద్దరిని ఏదో తప్పక నీ అన్న కొడుకులు చేసుకున్నారు. ఇప్పుడు నా కూతురు పోతానంటుంది. నా కూతురు పోతే నేనుంటాననుకుంటున్నావా? నేను పోతే నువ్వు విధవనవుదు గానని నాగరాజు ఒక మెలో డ్రామా ప్లే చేశాడు. దాంతో నేనేమి సావలేదులేమనమని కేశవరావు అప్పటికప్పుడు ఇక తన 3వ మేనగోడల కోసం అని చెప్పి అమెరికాలో ఉండేటటువంటి ఒక అబ్బాయి సంబంధం చూసి ఇక బోలెడంత బంగారం పెట్టి కట్న కానుకలు ఇచ్చి మరి పెళ్లి చేసి వాసుకిని అమెరికా తరలించాడు. ఆ చేసుకున్న అబ్బాయి నిజానికి చాలా మంచివాడు. వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అన్నయ్య వదిన, వాళ్ళది చాలా మంచి కుటుంబం. వాళ్ళ అన్నయ్య వదిన కూడా అమెరికాలో సెటిల్ అయిన ఫ్యామిలీ వాళ్ళదే. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇంకా ఇండియాలో ఏముంటామని పిల్లల గ్రీన్ కార్డులు వచ్చినాయి అని అక్కడికి వెళ్ళిపోయి ఎప్పటి నుంచో అక్కడే ఉంటూ ఆవిడ ఖాళీగా ఉండకుండా అక్కడ చిన్నపాటి కర్రీ పాయింట్ లాంటిది ఒకటే రన్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. అయితే వాసుకిని ఏమైనా సరైనటువంటి పెంపకం పెంచగలిగాడా కేశవరావు? వసుమతి చెప్తే ఏమైనా ఊరుకుంటాడా తన మేనగోడళ్ళకి? అక్కడికి వెళ్ళేసరికి తోడుకోడలతో అయిన దానికి కాని దానికి తగాదాలు, మొగుడికి తోడుకోడలకి అక్రమ సంబంధాలు అంటకట్టడం. ఇక బావనేమో నీకు నా మీద కన్నుందని నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడటం, బజారు దానిలాగా ఏంటి బిహేవియర్ అని 1-2 సార్లు చెప్పి చూసిన వాళ్ళు ఓపిక నశించిపోయి కుక్కను కొట్టినట్టు కొట్టడం మొదలుపెట్టారు వాసుకినే. కూర్చుంటే తన్ను, నుంచుంటే తన్ను తంతూ ఒకవైపున రెండిళ్లల్లోనూ పనులు చేసుకుంటూ మరొక వైపున ఎటు బీటెక్ తర్వాత అబ్బింది లేదు, సచ్చింది లేదు. ఆ బీటెక్ బ్యాక్లాకులతో ఏదో ఇక్కడ లాగింది. అయితే ఆ బీటెక్ ఎటు ఇక్కడ 4 రాళ్ళు పెట్టి మరీ పాస్ చేయించి బీటెక్ డిగ్రీ ఉందనే దాంతో చేయించి పెళ్ళి పంపాడు. కాబట్టి కేశవరావు అక్కడ ఎముకల్లో ఒక సున్నం లేకుండా కుళ్ళబొడిసి తీసుకెళ్లి ఎంఎస్లో పడేసి ఉద్యోగం కూడా చేయించడం మొదలుపెట్టాడు మొగుడు. ఆ తర్వాత ఈ ఎంతకాలంలో ఒక కాన్పులో కమల పిల్లలు, ఇంకొక కాన్పులో ఇంకొకళ్ళు, ఇంకొక కాన్పులో ఇంకొకళ్ళు, 4 పిల్లల తల్లి అయింది వాసుకి. ఒకవైపున ఇల్లు, మొగుడు, అత్త, మామ, తోడుకోళ్ళు, తను ఒకవైపున బావగారు వాళ్ళ 2 పిల్లలు, తన 4 పిల్లల్ని చూసుకుంటూ ఇక సతమతం అయిపోతూ రోజు ఇక్కడికి ఫోన్ చేసి ఏడుపులు, పెడబొబ్బలు, శోకాలు, శోధనలు. అదే ఇక్కడైతే కనుక వసుమతి దగ్గర తన అక్కల్లాగా ఆడిందాట పాడింది పాటగా సాగిపోద్ది. వసుమతి కొడుకులు పెద్దోడు రెండో వాళ్ళలాగా చేతగాని వాడు కాకపోయినా అభి వాళ్ళ నాన్నకి ఎదురు చెప్పడు. కాబట్టి ఇక్కడైతే కనుక తను మేనమామను అడ్డం పెట్టుకొని ఒక రౌండ్ ఆట ఆడిచ్చేది వీళ్ళందరినీ. అక్కడ అలా కుదరకపోయేసరికి కుక్కిన పేన్లా పడుంటాం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. కాబట్టి మూసుకొని అక్కడే ఉండటం మొదలుపెట్టింది వాసుకే. అయితే ఒక రోజున రమేష్ భార్య స్వాతికి, ప్రభాకర్ భార్య నీరజకి ఒక ఐడియా వచ్చింది. అది రావటానికి కారణం తన ప్రాణానికి ప్రాణమైన ప్రాణప్రదమైన కేశవరావు చెల్లెలు వరమే. ఏంటంటే అమ్మాయి రేపొద్దున ఎవరి బుద్ధులు ఎలా మారుతాయో ఎవడికి తెలిసే. చిన్నదాని పెళ్ళవ్వాలి కాబట్టి మెదలకుండా ఊరుకున్నాం. బాగానే ముట్టిందే. ఒక 50 లక్షలు క్యాష్ ఇచ్చాడు, ఒక ల్యాండ్ పెట్టాడు, ఒక 5 ఎకరాల పొలం పెట్టాడు, 100 కాసులు బంగారం పెట్టాడు. కాకపోతే ఈ ముదరష్టపోడు ఆ పెట్టింది నీ చెల్లెల పేరు మీద
మీద పెడితే పోయేది, మొత్తం దానే మొగుడు పేరు మీద పెట్టి దాని అత్తామావల చేతిలో పెట్టాడు ముదరష్టపోడు. ఈడి మామ ఈడి పెళ్ళాం పేరు మీద స్త్రీధనం ఈడి పేరు మీద పెట్టలేదని ఈ దరిద్రుడు ఆ పని చేశాడు. అయిందేదో అయిపోయిందే. అసలు నేను పిల్లల్ని కన్నదే వాడు చూస్తాడని, మంచో చెడో అందరినీ దిగదొక్కేంత పెద్ద కోటీశ్వరరాలని అవ్వాలనుకున్నాను. మీకు విషయం తెలుసా, ఈ సిటీ మొత్తం నా కాళ్ళ కింద ఉన్నట్టు, నేను ఈ సిటీ మొత్తాన్ని ఏలే రాణినైనట్టు ఎన్నిసార్లు కలలు కన్నానో నా కళ నెరవేరలేదు. ఆ కోపం పగ కక్ష అంతా ఎవరి మీద తీర్చుకోవాలి? మీ నాయనమ్మని చితక్కొట్టేసి పని మనిషిని చేశా, మీ తాతయ్యని చితక్కొట్టేశా. ఒకరోజు రాత్రి మీ నాయనమ్మ మంచంలో పడి పడుకొని దాహం అంటంటే రోజు దీన్ని చూడటం ఎందుకు దిండేసి కాసేపు అడి తిరిగి నుంచున్నా. తర్వాత గాలిపోయి బయట పడుకోబెట్టారు దాన్నే. ఆ తర్వాత నేనే నూనె పోసాను, మీ తాత కాలు జారి పడ్డాడు. ఆ తర్వాత పుణ్యాత్ముణ్ణి అలా పడుకొని ఉన్నప్పుడు పాపం ఒక రోజున నీకు ఇష్టం కదా మామయ్య మటన్ కర్రీ అని చెప్పి వండాను. దాంట్లో ఏదోలే ఇక పాపమో పుణ్యమో పురుగులకు వాడే ముందు మనుషుల మీద పనిచేసుద్దా లేదా అని కాస్త కలిపానమ్మా. మనిషి పాపం తీసుకోలేక పైలోకానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎలాగో ఆస్తి మీ నాన్న పేరు మీదకి వచ్చింది. ఈడ్ని అప్పటికే నేను పెట్టాల్సిన గ్రిప్పులో పెట్టాను. మీ అన్నలు ముగ్గురు పుట్టారు. ఈడితో ఇక అటు చేసి ఇటు చేసి వ్యాపారాలు పెట్టిద్దామంటే ఈ చేతగాని సవట పడగదిలో ఉండటం మరిగి ఈ వ్యాపారాన్ని చూసుకోవటంలో అశ్రద్ధ చేసి నష్టాల మీద నష్టాలు వచ్చినాయి. ఇక ఉన్నదే తలదాసుకునే కొంప, ఏదో పొట్టబోసుకునే 4 గింజల కోసం ఆ ఉన్నటువంటి 4 ఎకరాల పొలం, దాంతో సంసారం ఎలా పోద్ది? ఈలోపు మీ మేనత్త ఒక కూతుర్ని కన్నా దాన్ని ఇకేమైనా దానికి రేపొద్దున అంతేనే మీ మామయ్య ఇవ్వడు. కాబట్టి దీనికన్నా బెటర్ పాయింట్ ఏంటని ఆలోచించా. మీ ముగ్గురిని కన్నా వాళ్ళ ముగ్గురు కోసమే అనుకున్నా. ఇక పెద్దోడు ఫస్టే నిన్ను కాలు జారమంది, అందుకే వాడి దగ్గర వాడు ఎటుకుడే. ఇక మంచి వయసులో ఉన్నావో, దానికి తోడు నీ మీద మోజుపడ్డాడో. ఒక ఆడదాని గాలి సోకినోడు తప్పుకోగలుగుతాడా? అలా రమేష్ గాడు నిన్ను, ప్రభాకర్ గాడు దీన్ని ఎట్టాగొట్టు చేసుకున్నారు. నీ చెల్లెల్ని కాలు జారవే అంటే అభిగాడితో దానికి వల్ల కాలేదు. ఇక ఎటు కూతురికి పెళ్లి చేసి పంపించేసిన తర్వాత మీ అన్నల ముగ్గురిని సెటిల్ చేసుకున్నాను. అటొచ్చి ఇటొచ్చి ఎటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు 3వ వాడు కూడా పోయి దరిద్రం వదిలిపోయింది. కాబట్టి రేపు మీ సంగతి ఏమవుద్దో, మా సంగతి అంతంత మాత్రంగా ఉంది. ఉన్న 4 ఎకరాలు మీ అన్నలు శుభ్రంగా అమ్మేసి 3 ఇళ్ళు కొనుక్కున్నారు. ఎకరం పొలం పెట్టి వాళ్ళ పెళ్ళాలకు బంగారాలు చేయించేసుకున్నారు. ఇంకా మా దగ్గర 10 రూపాయి లేదు. మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం మేము కూడాను. మీక ఇప్పుడు అమ్మాయి స్వాతి నీకొకళ్ళు, రేపొద్దున ఇంకొకళ్ళని కనవా? ఏమే నువ్వు ఇప్పుడు కడుపుతో ఉన్నావు, నీకు ఇంకొకళ్ళు పుట్టరా? ఇలాగే అనుకుంటే ఎలాగా? మంచో చెడో మీ మామయ్య దగ్గరికి వెళ్ళి మీ మొగుళ్ళతో అడిగిచ్చి ఆస్తి నొక్కి చేయించుకోండి, మీ పేరు మీద ఆ చిన్నోడికి రూపాయి వెళ్లకుండా చేయండి అని చెప్పింది వరం. దాంతో ఇక మొగుళ్ళకి తలగడ మంత్రాలు వేసి పిల్లల్ని మేదేసి ఎలాగోలాగా సవరదీసి, వాళ్ళు అదే టైప్ క్యారెక్టర్లు కాబట్టి వీళ్ళకి లొంగిపోయి కేశవరావు దగ్గరికి వెళ్ళి నాన్న ఆస్తి పెట్టొచ్చుగా అని అడిగితే, మీరు లేండి ముందు అవతలకని చెరొక కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళకు కొబ్బరి నూనె రాసి మేనమావకు అయ్యి వండి పెట్టి ఒళ్ళు రుద్ది నూనె రాసి నీళ్లు పోసి తలకి నూనె రుద్దుతా కూర్చొని పక్క గుండెల మీద పడుకొని, అది కాదు మామయ్య, నీకో విషయం తెలుసా? మీ పెద్ద అబ్బాయి 2వ అబ్బాయి చెప్పలేకపోతున్నారు కానీ చిన్నోడు ఎంత అదుపు దాటిపోయాడు అనుకుంటున్నా. మా నాన్న సచ్చాడు, మా నాన్న నన్ను కొట్టాడు, నా పెళ్ళాన్ని కొట్టాలనుకుంటున్నాడని ఆ కులంగా దాన్ని పెళ్లి చేసుకొని ఆనామకురాల్ని తీసుకొచ్చి నువ్వు వాడిని ఎంత పెద్ద స్టేజీలో చూడాలనుకున్నావు? చెల్లినిచ్చి పెళ్లి చేసి అవన్నీ మర్చిపోయి వాడిని కన్నది నువ్వు కాదా, చదివిచ్చింది నువ్వు కాదా, పెద్ద చేసింది నువ్వు కాదా? అసలు నిజంగా నీకు పుట్టిన లక్షణం ఒకటన్నా ఉందా మామయ్య వాడి దగ్గర? అత్తయ్య మీదే అనుమానం వస్తుంది మాకు. అసలు ఏమో నీ మీద ఏమీ నూరిపోయకుండానే వాడు అలా తయారై ఉంటాడా? నీ ఇంటి పేరు కూడా వద్దని తీసేసుకున్నాడంట, మామగారు వాళ్ళ ఇంటి పేరు పెట్టుకున్నాడంట. ఇవాళ ఎక్కడ దాకా వచ్చిందంటే రేపొద్దున ఎక్కడ దాకా వెళ్తాడో. ఆరోగ్యం బాగున్నప్పుడు అన్నీ బాగున్నప్పుడే మమ్మల్ని దారి చేస్తావని ఏదో నీ దయతో పుట్టి పెరిగిన వాళ్ళు, నిన్ను తప్ప ఎవరిని అడుగుతాం అన్నారు. దాంతో ఇక కేశవరావు ఒళ్ళుపై తెలియకుండా మొత్తం ఆస్తినంతా 2 కొడుకుల పేరు మీద రాయటానికి సిద్ధపడితే
వసుమతి అప్పటిదాకా అడ్డం పడలేదు కానీ ఇప్పటిదాకా నువ్వు చేసిన మహాపాపాలు చాలు. నువ్వు నీ చెల్లెలు కుటుంబాన్ని నీదినా నేనేమల్లా, నీ మేనగోడల్ని నా మీద వదిలేసినా నేనేమల్లా, ముగ్గురు మేనగోడల్ని పెంచమన్నా నేనేమల్లా, వాళ్ళకు బంతులు బారసాలలు చేసి చదువులు చెప్పించినా, నీ కొడుకులు పెళ్లి చేసుకున్నా నేనేమల్లా, నీ ముగ్గురు మేనల్లుల్ని నువ్వు సెటిల్ చేసినా నేనేమల్లా, మీ అమ్మా నాన్న నువ్వు హింసలు పెట్టినా నేనేమీ మాట్లాడలా. కానీ వీళ్ళిద్దరే నీ కొడుకులా, చిన్నోడు నీ కొడుకు కాదా, నువ్వు అంత నిర్దయమైన నిర్ణయాలు తీసుకోవచ్చా? 30 ఎకరాల పొలం ఉంది, ముగ్గురికి 3 పదులు న్యాయంగా పెట్టు. అదేం పని అయినా నువ్వు చేయటం? లేదా 3 ఎకరాలు నీ పేరు మీద ఉంచి 3 తొమ్మిదులు పెట్టు. చిన్నోడిని కూడా రమ్మనమని వాడికి ఇచ్చి పంపించేసే. రేపొద్దున నలుగురు ఆక్షేపించే పనులు చేయబాకు అని చెప్పింది ఆవిడ. దాంతో అసలు నువ్వు వాడిని నాకే కనుంటే నా బుద్ధి నా లక్షణం ఒకటన్నా రావాలే, ఎవడికన్నావో నీకే తెలియాలనే పాటికి బిక్క చచ్చిపోయింది ఆవిడ. వచ్చిన అందరి పెద్ద మనుషుల ముందో. నిజమే కదండి, నా కొడుకే అయితే నా చొక్కా పట్టుకుంటాడా, నా కొడుకే అయితే నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాడా, నా కొడుకే అయితే ఇంట్లోంచి వెళ్ళిపోతాడా, నా కొడుకే అయితే గనక నన్ను నువ్వెంత నిలదీస్తాడా, ఏమో ఎవరి దగ్గర కాల్జారు వచ్చిందో ఇది పుట్టింటికి వెళ్ళినప్పుడని ఆవిడని అవమానించేశాడు. ఇక ఆవిడకి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాల. ఆస్తిని సమానంగా కొడుకులిద్దరికీ చెరో 15 ఎకరాలు రాసేసి పెళ్ళాం ఒంటి మీద ఒక మంగళసూత్రం, తాళి గొలుసు, చేతికి 2 బంగారపు గాజులు, ఒక జత చెవి కమ్మలో ఉంచి అవి కూడా ఇదే ముందు పోద్ది, దీనికే 35 సావిస్తాను నేను, ఇది పోయాక మీరు ఒలిసేసుకోండమ్మా అని మేనగోడళ్ళకి చెప్పి ఇంట్లో ఉన్న వెండి బంగారం తక్కెట్లో వేసి సమానంగా తూసి వాళ్ళకి చెరసగం ఇచ్చి ల్యాండ్లు సమానంగా పెట్టేసి బ్యాంకులో క్యాష్ సమానంగా పనిచేసి ఆ తర్వాత ఇక వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి సెటిల్మెంట్లు చేసి ఉండే ఇల్లు తప్ప అది కూడా తన తదనంతరం కొడుకులిద్దరికేనని రాసేసుకున్నాడు కేశవరావు. దాంతో వాళ్ళు ఆ డబ్బులు పెట్టి ముందు 30 ఎకరాల పొలాన్ని రేపొద్దున చిన్నోడు కన్ను పడుద్దని మాయ చేసి కేశవరావుని అమ్మేసుకున్నారు. అమ్మేసుకొని సిటీలో 5 BHK ఉన్న విల్లాలు కొనుక్కున్నారు. ఇద్దరు పక్కపక్కనే కొనుక్కొని ఖరీదైన కారులు చెరొకటి కొనుక్కున్నారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి వసుమతిని కొట్టి ఇప్పించిన 7 వారాల నగల్ని కోడళ్ళిద్దరూ కడిగిచ్చేసి ఇక చెరొక సెట్ చేయించేసుకున్నారు. బంగారపు నగలు కొత్త మోడల్సే. ఆ తర్వాత కేశవరావు ఇచ్చిన స్థలాలు అమ్మేస్తే ఆ తర్వాత కేశవరావు ఇచ్చిన బ్యాంకులో క్యాష్ కలిపితే 2.5 కోట్లు డబ్బు వచ్చింది. ఆ 2.5 కోట్ల డబ్బుల్లో ఈ డబ్బులు రేపొద్దున ఎటుపోయి ఎటుంటాయో అని వ్యాపారం ఏదైనా పెడదామా అంటే మొహం పగిలిపోద్దని చెప్పి రమేష్, ప్రభాకరు ఆ డబ్బుల్ని ఆగం చేయకుండా తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్లో వేసుకొని ఆ మిగతా డబ్బుల్లో ఇక 2.5 కోట్లు ఉన్నాయి కాబట్టి 1.5 ఉంచుకుందామన్నా అని ప్రభాకర్ చెప్తే 1 కోటి రూపాయలు పెట్టి చెరొక షాపింగ్ కాంప్లెక్స్ కట్టించుకొని అద్దెలకి ఇచ్చేశారు. ఉద్యోగాలున్నా లేకపోయినా రేపొద్దున అద్దెలు అనేవి వస్తాయిలే, పిల్లలు పుడితే ఖర్చులు పెరుగుతాయిలే అని ప్లాన్లు చేసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఒక 1 ఫైన్ డే మార్నింగ్ కేశవరావు కూర్చొని తన కోడళ్ళకి ఎంతో ఇష్టమని మామిడి చెట్టుకి పాదులు తీస్తున్నాడు. కర్మ కాలిపోయి ఏ రాతో మనకి ఫలింపచేయని రోజనేది, దేవుడు పాపం పండే రోజనేది ఒకటి తెస్తాడు కాబట్టి తను తవ్వుతున్న గడ్డ పొలిగే తన కాలు వేలు మీద పడింది. లైట్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి జస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఏదో 2 పారాసిటమాల్ ట్యాబ్లెట్లు తెచ్చుకొని మింగాడు. అది కాస్త ఒక 4 రోజులు అయ్యేపాటికి చలేసుకొని పాదం పైదాకా వెళ్ళిపోయి కాలు ఉరుము దిగిపోయి కాలు తీసి కాలే లేకుండా అయిపోయి నడక కూడా రాకుండా కాలు రంగు మారిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే కాలు తీసేయాలి, డబ్బులు ఖర్చు అవుతే 1 లక్ష రూపాయలు అని చెప్పేపాటికి ఇదెక్కడ పాడు దరిద్రం, ముదరష్టపు దరిద్రం అని నానా తిట్లు తిట్టుకొని కొడుకులిద్దరూ చెరొక 50,000 పడేసి వసుమతిని అక్కడ ఉంచితే కాలు తీసేశారు కేశవరావుకి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కేశవరావునే కనీసం ఎలా ఉంది అని కూడా అడగకుండా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయి రూపాయి కూడా పంపించడం మానేశారు. ఇక వసుమతి ఇంట్లో ఉన్నవి అయ్యని ఇయ్యని గంజిగాసి కేశవరావు నోట్లో పోస్తూ ఒకవైపున కేశవరావు వేధించుకు తింటంటే మలమూత్రాలు ఎత్తిపోస్తూ అత్తకి చేసి మామకి చేసి ఆ రోజున తండ్రి చదువుకోమంటే చదువుకోక తనకి ఒళ్ళు పొగరికి కాదా ఈ తిప్పలన్నీ తెచ్చుకుంది అని కూర్చొని బాధపడుతుంటే ఏంటే నీ పుట్టింటోళ్ళని తలుసుకొని గుర్తొచ్చారా
నీ పుట్టింటోళ్ళని తలుసుకొని అంతసేటి కన్నీళ్ళు వచ్చినాయా నీకు? నేను ఎలాంటివాడినో తెలిసే నీ బాబు మన పెళ్ళిలో నాకు పెట్టాల్సిన పొలం నీ పేరు మీద పెట్టాడు కదా, ఆ తొండలు గుడ్లు పెట్టే పొలం, ఆ పాములు పారాడే పొలం, ఆ కచ్చ నా కడుపులో పెట్టుకునే కదే నీ అమ్మ బాబు సచ్చినప్పుడు నిన్ను ఆఖరి సూపులకు కూడా వెళ్ళనివ్వకుండా దినానికి పంపింది. నేను రాకుండా వాళ్ళని అవమానించి పిల్లల్ని శాశ్వతంగా దూరం చేసిందే. అందుకే నీ బాబు పోతా పోతా కూడా నీ మీద దిగులతోనే నీ అమ్మ బాబు సచ్చారే అని మంచంలో పడుకొని కూడా ఆవిడ్ని మాటలతో తూట్లు పొడుస్తూనే ఉన్నాడు. ఇక ఆ తర్వాత కాలు తీసేసినా సరే ఇన్ఫెక్షన్ పైకి పాక్కుంటూ వెళ్ళిపోయిందే. అలా అది తొంటి దాకా వెళ్ళిపోయి బాడీకి కూడా పాకుతూ ఉండటంతో ఊళ్ళో ఉన్నటువంటి డాక్టర్ వెంటనే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలమ్మా అని చెబితే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టరు ఒక 30 లక్షల దాకా ఖర్చు అవుతే ఇక ఈసారి ట్రీట్మెంట్ ఫైనల్గా చెయ్యాలి, ఆపరేషన్ చేయకపోతే లాభం లేదని చెబితే 30 లక్షలే ఇప్పుడు వీడు బతికి ఎవరిని ఉద్ధరియాలే కానీ సార్లే పదండి అని ఒక కారు మాట్లాడి ఆ కారులో పడేసి అత్తనే మామని ఇంటికి పంపించేసి పోతే కబురు పెట్టుద్దిలే పదమనమని కోడళ్ళిద్దరూ ఎటు కొడుకులకి పడగ్గది సూత్రాలు తలగడ మంత్రాలు చెప్పి కట్టేసుకొని ఉంచుకున్నారు కాబట్టి మీరెంత చెప్తే అంతే అంటారు కాబట్టి కొడుకులు తీసుకొని వెళ్ళిపోయారు. వన్ ఫైన్ డే కేశవరావు రాత్రికి పడుకొని పొద్దున్నే నిద్ర లేవల చిత్రహింసలు అనుభవించి పురుగులు పడి రసులు గారి నానా నరకాలు పడి సచ్చాడు. నాయన పేడ విరగడైపోయింది అనుకుంది వసుమతి. ఇక కబురు పెడితే కొడుకులు వచ్చి అంత్యక్రియలు చేశారు. అంత్యక్రియలు చేసిన తర్వాత ఇప్పుడు వసుమతి సంగతి ఏంటి? మళ్ళీ ఈ పాడు దరిద్రం మన పాలిట పడిందా? దీన్ని ఓల్డేజ్ హోమ్లోనో అనాథాశ్రమంలోనో పడేస్తే పోద్దా? మీ మొహం అంది వరం. అంటే ఏంటమ్మా నువ్వు అనేది? ఏంటా నువ్వు ఒక 5 BHK ఇల్లు, నువ్వు 5 BHK ఇల్లు, మీ ఇళ్లలో పని వాళ్ళకి ఎంత కడుతున్నామే? దీన్ని తీసుకెళ్తే పాసి పనికి పనికొచ్చుద్ది, వంట పనికి పనికొచ్చుద్దే. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు వాళ్ళని కనున్నావు, ఇంకొకళ్ళని కనబోతున్నావు. పురుళ్ళు పోయటానికి పుణ్యాలు పోయటానికి వాటికి పనికొస్తుంది. పిల్లలు ముడ్లు మూతులు కడుగుద్దే. ఏమే రెండోదానా నీ ఇద్దరు పిల్లలకి అది చెయ్యొద్దా? అలా చేయించుకోవటం నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు దాని కూతురికి అమెరికా ఫోన్ చేసి దాని చిన్న కొడుకు ఎక్కడున్నాడా అని కనుక్కొని కబుర్లు పెట్టి దాన్ని పంపుతారే పనికి మాల మంద అంది వరం. దాంతో ఇక పాపం ఆ ఉన్న ఇల్లు కూడా అమ్మేసి వసుమతిని మేమే తీసుకెళ్తున్నామని మాయమాటలు నమ్మపలికి వసుమతిని సిటీకి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పని చేయించుకోవటం మొదలుపెట్టారు. ఒకవైపున తోట పని, ఇంటి పని, వంట పని, వీళ్ళ ఒంటి పని, పిల్లల్ని చూసుకోవటం, మళ్ళీ వీళ్ళకి కడుపులు, బాలింతలు, పురుళ్ళు, నానా నరకాలైపోయింది ఆవిడ పని. మనిషికి రోగాలు రొష్టులు లేని జీన్స్ కాబట్టి ఆమె తల్లి తండ్రి పుణ్యాత్ములు కాబట్టి ఆరోగ్యంగా ఎలాగోలాగా ఒక 3-4 సంవత్సరాల పాటు నెట్టుకొచ్చేసిందే. 3-4 సంవత్సరాల పాటు నెట్టుకొచ్చినా ఈలోపు పిల్లలకి వయసు కూడా రావటం, స్కూల్లో వేసే వయసు, ప్రీ ప్రైమరీ స్కూల్ పంపించుకునే వయసుకు కూడా వచ్చారు కొడుకుల పిల్లలు. మనిషికి నీరసించిపోయి దగ్గు రావటం మొదలైపోయింది. ఆవిడికి చాకిరీ చేయలేకపోతుంది. ఒకవైపున కోడళ్ళు సరికాదని ఇక ఆడపడుచు మొగుడు, వీళ్ళు కాదని ఆడపడుచు కొడుకులు 3, కోడళ్ళు 3, వాళ్ళ పిల్లలు ఒక్కొక్కళ్ళకి ఇద్దరేసి వాళ్ళు ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. ఫుడ్ పార్సిల్స్ తీసుకొని వెళ్తారు. పిండి వంటలు వండాలి. ఇక ఈ చాకిరీ చేసి ఒళ్ళు హోనమైపోయి మనిషి బిళ్ళబీటుగా పడిపోయింది ఆవిడ. తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించి 4 మందులు తెచ్చి ఆడపడేశారు. నీరసంగా ఉందిరా పెద్దోడా, బిళ్ళలు మింగుతుంటే ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటాను, 10 రూపాయలు ఇయ్యయ్యా, పోనీ నువ్వు తెచ్చిపెట్టయ్యా అని అడిగితే అమ్మ బిస్కెట్ ప్యాకెట్ అడుగుతుంది. ఏం చేద్దాం స్వాతి, బిస్కెట్ లేదు ఏం లేదు, అందరు తిన్నాక మిగిలే తింటుందిగా, పందిలాగా దున్నపోతులాగా బాగానే ఉందగా, పర్లేదులే పద అనేసరికి నువ్వెలా అంటే అలానే. రే చిన్నోడా కళ్ళు తిరుగుతున్నాయి అయ్యా, హాస్పిటల్ తీసుకెళ్ళి కాస్త పెద్ద హాస్పిటల్లో బలానికి ఏమైనా రాయించయ్యా అని అడిగితే అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటుంది, ఏమంటావు నీరు అని ప్రభాకర్. హాస్పిటల్ లేదు ఏమీ లేదు, మీ అమ్మ అలాగే మాట్లాడుద్దులే కానీ ఆయన గిత్తలాగా ఉంది, నాటకాలు వేస్తుంది పనులు చెబుతున్నామనే. మీ అమ్మకి ఏమంత వయసు అని మామయ్య పెళ్లి చేసుకునేటప్పుడు ఏమంత ముట్టుకొనిచ్చి ఏమంత అనుభవించనిచ్చిందని మామయ్యనే. మీ అమ్మ పెద్దగేమీ నలగల. అసలైనా నాకు డౌట్, హాస్పిటల్ వంక పెట్టుకొని ఎవరినైనా మరిగిందేమో, ఎవరితో లేచిపోదాం అనుకుంటుందేమో. నీకు విషయం తెలుసా, చెబితే బాగోదు కానీ
అని కొడుకులిద్దరిని కూర్చోబెట్టి, అవ్వ మీ అమ్మ న్యూస్ పేపర్ ఓడిస్తే వదలదాయా, మోజు వయసు అయిపోయినా కోరికలు ఏడకపోతాయి, మగాళ్ళకే కోరికలు 70-80 ఏళ్ళు వచ్చిందా తగ్గవంట బావా, మేము చదువుకున్నాము, అలాంటిది ఆడదానికి తగ్గుతాయా చెప్పు. ఇక నాయన గ్యాస్ సిలిండర్లు ఓడిస్తే బతకనీదాయా, అయ్యయ్యో ఏదైనా కూరగాయలు అమ్మేవాడు వెళ్తుంటే బతకనీదాయా, ఎవడో ముక్కు మొహం తెలియనోడు మంచినీళ్ళు అడిగాడు, ఎండకు గొంతెండిపోతుందని వచ్చారని తీసుకొచ్చి వరండాలో కూర్చోబెట్టి ఐస్ వాటర్లు ఇస్తుంది, ఏమీ లేకుండానే ఇస్తుందంటావా. మొన్న మేము బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చేపాటికి జరిగిన రంకుతంతి ఇదిగో చూడండి, మేము వీడియోలు తీసామని ఆమెదో పాపం రోడ్డు మీద వెళుతున్న ఎవరో ఒక పెద్ద ఆయన కళ్ళు తిరుగుతున్నాయని కాసిన మంచినీళ్ళు ఇవ్వమ్మా అంటే తీసుకొచ్చి చల్లటి నీళ్ళు ఇచ్చినందుకు, ఇస్త్రీ అతను అమ్మగారు బట్టలు లెక్క చూసుకోండి అన్నందుకు, రోడ్డు మీద వెళ్ళే కూరగాయలు ఆయన అమ్మ పల్లెటూళ్ళలో అంత ఇదిగా ఇక్కడ ఉండవలేండి, ఉన్న వాటిల్లో మంచి ఏరుకోండి అని మాట్లాడినందుకు, పేపర్ అతను అమ్మగారు న్యూస్ పేపరు తడిసిపోయిందన్నారు కాబట్టే మీ చేతికి ఇచ్చెళ్తున్నాను గుర్తుపెట్టుకోండి అమ్మా అన్న మాటకే గ్యాస్ అతను అమ్మగారు ఈ ఇంట్లో దింపమంటారా ఆ ఇంట్లో దింపమంటారా అన్న మాటలకి రంకులు అంటగట్టేశారు ఆవిడకి. దాంతో ఇక ఆవిడకి ఇవన్నీ వినే సహనం ఓర్పు చచ్చిపోయింది. మనిషికి ఊపిరి కూడా సరిగ్గా ఆడట్లేదు, విపరీతమైన దగ్గు, చాకిరీ చేయలేకపోతుంది. వన్ ఫైన్ డే ఒకటే ఆలోచించుకుంది, మంచో చెడో అసలు తన వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఏ రోజు మొగుడు తన తెలివితేటలు నేర్చుకుంటుందని ఫోన్ నేర్పించలేదు, ఉత్తరాలు రాద్దామన్నా అన్నలు ఇప్పుడు ఇదివరకు ఉన్న చోట ఉండట్లేదు, ట్రాన్స్ఫర్లు అయ్యారని అన్నయ్యలు విన్నదే. ఆ తర్వాత ఇతను పోయిన రోజున కూడా ఆఖరోడికి కబురు పెట్టలేదు, కూతురుకి కబురు పెట్టలేదు, తన పుట్టింటి వాళ్ళకి కబురు పెట్టలేదు. భగవంతుడా నాకేంటి నరకం అనుకొని అందరూ కలిసి ఒక ట్రిప్ వేసుకొని బయటికి వెళ్ళారు వీళ్ళు. ఇదే ఆదననుకుందే, శుభ్రంగా 4 బట్టలు తీసుకొని ముందు ఇంట్లో నుంచి బయటపడింది. ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అప్పుడు గుర్తొచ్చింది, అమెరికాలో ఉన్న కూతురు దగ్గర కంటే విదేశాలు వెళ్ళలేదు, కానీ ఇండియాలో ఉన్న చిన్న కొడుకు చదువుకున్న ఊరు గుర్తుకొచ్చింది, చదువుకున్న కాలేజీ వివేకానంద కాలేజు అది గుర్తుకొచ్చింది. దాంతో వెంటనే ఎలా వెళ్ళాలి, ఛార్జీలకు డబ్బులు లేవు అనుకుంటూ ఉండగా మెళ్ళో గొలుసు కోడళ్ళు లాగేసుకున్నారు, చేతుల గాజులు కాళ్ళకున్న మెట్టెలు పట్టీలు కూడా లాక్కున్నారు, చెవులుకున్నాయి ఒక 4 గ్రాముల కమ్మలున్నాయి, అవి తీసుకెళ్ళి ముందు బంగారపు షాపులో అమ్మేస్తే ఒక 20,000 ఇచ్చాడు. ముందు కడుపు నిండా వెళ్ళి ఒక 2 రకాల టిఫిన్లు తిని కాస్త సోడా తాగాక ప్రాణం చేకూరింది. ఆ తర్వాత ముందు ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి 2 సెలైన్లు పెట్టించుకొని ఒక 2 సీసాల పళ్ళరసం ఒక సీసా కొబ్బరి నీళ్ళు తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కేసింది. చిన్న కొడుకు అంతకుముందు చదువుకున్న ఊళ్ళో రైలు దిగి ఆ తర్వాత కాలేజీ దగ్గరికి వెళ్ళింది. ఎవరమ్మా మీరు అంటే ఇక్కడ కాలేజీలో పెద్ద ఆయన ఎవరో ఆయనతో మాట్లాడాలంటే ప్రిన్సిపల్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఎవరమ్మా అని అడిగితే మా అబ్బాయి పేరు అభి అండి, అభిమన్యు అంటే మీ పేరేంటమ్మా, నా పేరు వసుమతి, వాళ్ళ నాన్నగారి పేరు కేశవరావు, మా అబ్బాయి ఎక్కడుంటున్నాడో నా బిడ్డ నేను వచ్చానంటే పరిగెత్తుకుంటా వస్తాడండి, కాస్త నా బిడ్డకు ఫోన్ చేసి పిలిపించరా అయ్యా మీకు పుణ్యం ఉంటుందంటే, మీ అబ్బాయి ఎక్కడున్నాడో మీకు తెలియకపోవటం ఏంటమ్మా అని అడిగాడు ప్రిన్సిపల్ గారు. ఒక నీచుణ్ణి దుర్మార్గుణ్ణి నమ్మి నా తల్లిదండ్రులు ఇచ్చి పెళ్లి చేసి బుద్ధి లేని దాన్ని నేను చదువుకోమంటే వినకుండా ఆ వెధవని పెళ్లి చేసుకొని విడాకులు ఇమ్మన్నా వినకుండా నేను చివరికి ఆ దుర్మార్గుడితో కాపురం చేయటం వల్ల నా కూతురు నాకు దూరం అయిపోయి 7 సముద్రాల అవతల అమెరికాలో ఉంటే నా బిడ్డ నాకు దూరం అయిపోయి ఎక్కడున్నాడో కూడా నాకు తెలియలేదయ్యా, మీకు పుణ్యం ఉంటుంది కాస్త కబురు పెట్టండి బాబు అనేసరికి వాళ్ళు హిస్టరీ తెప్పించి స్టూడెంట్స్ అందరూ చూస్తే ఫోన్ నెంబర్ దొరికింది అభికే. కరెక్ట్గా అదే టైంకి నందన విషయంలో మాట్లాడాలని లాయర్ రమ్మనేసరికి వస్తానని అప్పుడే బయటికి వెళ్ళబోతున్న అభికి ఫోన్ వస్తే ఫోన్ చూడు అంద నందన. ఫోన్ తీసేపాటికే అభిమన్యు అని అడిగేసరికి ఎవరండి, నేను వివేకానంద కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నానంటే, సార్ చెప్పండి ఏంటి విషయం, మీ అమ్మగారు వచ్చారయ్యా ఇక్కడికి, అమ్మొచ్చిందా అని ఒక్కసారిగా షాక్ అయ్యి ఇప్పుడే వస్తున్నాను సార్ హాఫ్ అన్ అవర్ అని, నేను వస్తాను అని అమ్మ అక్కడికి రావటం ఏంట్రా నాకు అర్థం కావటం లేదని నందన్ని తీసుకొని హడావిడిగా బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేపాటికి వసుమతి అభిమన్యుని చూసి ప్రాణాలు లేసొచ్చి కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఏడ్చేపాటికి మీ అమ్మగారు చాలా
ప్యానిక్ అయిపోయినట్టున్నారయ్యా, దేనికో భయపడిపోతున్నారు. మనిషి ఇందాక నుంచి టెన్షన్ పడిపోయి గ్లాసుల మీద గ్లాసులు వాటర్ తాగుతున్నారు. టెన్షన్తో ఆవిడ ఊపిరి కూడా సరిగ్గా ఆడట్లేదు అని చెప్తే, చాలా థ్యాంక్స్ సార్ అన్న తర్వాత, అసలు ఏమైందమ్మా అంటే, ఇక్కడ ఎందుకు, ముందు ఇంటికి తీసుకెళ్దాం పదా అని ముందు ఆవిడని ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అంతసేపు క్యాబ్లో కూడా వసుమతి ఏడుస్తూనే ఉంది అభి మీద పడే. ఆ తర్వాత ఇంటికి రాగానే నందన గబగబా ముందు భోజనం పెట్టి, ఎంతసేపు పట్టించుకునే లేదు, ఆ రోజు మనసారా చూసిందే లేదు. ఎలా ఉన్నావు తల్లి అంది వసుమతి నందన్ని. నాకేమైందా అంటే, మీ అబ్బాయి నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంటే నేను బాగానే ఉన్నాను అనేసరికి, అలా భోజనం చేసిందో లేదో ఊపిరాడకుండా దగ్గొచ్చేసే మనిషి కళ్ళు తిరిగి పడిపోయింది వసుమతి. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చిందని, ఆపరేషన్ చేయాలని, 15 లక్షలు ఖర్చు అవుతుందని, పైన మందులకి మిగతా వాటికి 5 లక్షలు ఖర్చు అవుతాయి అని చెప్పేపాటికి అభి కూర్చొని ఆలోచించడం మొదలు పెడితే, లోన్ పెడతాను అన్నాడు. లోన్ పెడితే ఎంత వస్తాయి అభే అంది నందన. అంటే ఒక 10 to 15 వరకు రావచ్చు. సరే, మన సేవింగ్స్లో ఒక 5 to 7 దాకా ఉన్నాయి, అవి ఇవి పెట్టి ముందు అమ్మకు ఆపరేషన్ చేయించేద్దాం అని అనుకుంటూ ఉండగా, లాయర్ గారు రమ్మంటే రారేంటయ్యా, మీ ఆవిడ కేసు గెలిచిందయ్యా, ఆస్తి మొత్తం మీదే ఇప్పుడు అనేసరికి ప్రాణం లేసొచ్చింది అభిమన్యుకే. ఇక నువ్వు ఏ లోను పెట్టొద్దులేమనమని ముందు అద్దిల్లు ఖాళీ చేసి అక్కడి నుంచి నందన వాళ్ళ ఇల్లు క్లీన్ చేయించి, పెయింట్లు వేయించి, రెనోవేట్ చేయించి ఆ ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య ఫోటోలు చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్న పిల్లని దగ్గరికి తీసుకొని వసుమతి కూడా వాళ్ళ వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంది. కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత ధైర్యం చెప్పింది కోడలికే. నీకు కూడా నేను అమ్మనేనంది. ఆ రోజు నుంచి వసుమతిని నందన కూడా అమ్మ అమ్మ అని పిలవటం మొదలుపెట్టింది. వసుమతికి ఆపరేషన్ చేయించారు. కొడుకు కోడలు ఒక తల్లి తండ్రి చూసినట్టే చూసి వసుమతిని కోలుకునేలా చేశారు. ఇదివరకు ఇట్లా కాకుండా వసుమతికి ఇక్కడికి వచ్చిన తర్వాత చీరలు తీసేసి నందన డ్రెస్సులు వేయించడం, జిమ్ముకు తీసుకెళ్ళటం, వాకింగ్కి తీసుకెళ్ళటం, తలకి హెయిర్ డై వేయించటం, మెళ్ళో గొలుసు చేయించారు, చేతికి గాజులు చేయించారు, చెవికి కమ్మలు, వేళ్ళ ఉంగరం. ప్రశాంతంగా టైంకి ఇంత తింటుంది, నచ్చింది వండుతుంది, వాళ్ళకు వండి పెడుతుంది. సరదాగా సంతోషంగా కొడుకు కోడలతో ప్రశాంతంగా రోజులు గడిచిపోతున్నాయి. ఈలోపు అక్క ఎలా ఉందో ఏమైందోరా అంది ఒక రోజున. అనేసరికి ఇక అటువైపును చూస్తే ఉదయ్కి ఫోన్ చేశాడు అభిమన్యు. ఏరా, అసలు నేను ఉన్నాననుకున్నారా పోయాననుకున్నారా మీరు అనేపాటికి, అక్క చెప్పేది వినవే, అంతేలేరా, ఆ ఎదవలకి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా, ఒక్కసారి కూడా అమ్మతో మాట్లాడించరేంట్రా, నాన్న కూడా మాట్లాడు, ఫోన్ ఎత్తడేంట్రా, పిచ్చి పట్టిందా ఏంటి వీళ్ళకి అసలు, ఇక్కడ చూస్తేనేమో మా అత్త పోయిందిరా, మా అత్తని ఇండియా తీసుకురావాలా, ఇక్కడే క్రిమేషన్ చేయాలా అనుకుని మీ బావేమో ఒకటే తర్జుమా పడ్డాడు. ఒకవైపున మాడపొడుసు వచ్చి ఇండియా తీసుకెళ్ళవా బాడీని అంటే, నువ్వు తీసుకెళ్ళన్నాడు. అది నోరు మూసుకొని పోయింది. ఇక్కడే క్రిమేషన్ చేయించేసామనుకో, పిల్లలు కూడా ఇండియా వద్దన్నారనుకో, అయిపోయిందనుకో. అసలు అమ్మేమైందిరా, ఫోన్ చేసి మాట్లాడరేంట్రా అనేపాటికే, నీకు తొందరపాటు పోలేదక్క అని చెప్పు అంది ఉదయం. అనేసరికి వీడియో కాల్లోకి రమ్మనమని అభే ఇలా కేశవరావు పోయాడని, ఆస్తంతా ఇలా పెట్టించుకున్నారని, అమ్మని ఇలా పని మనిషిని చేశారని, ఇలా తన్ని పెళ్లి చేసుకున్నానని మొత్తం ఏ నుంచి జడ్డు దాకా చెప్పేపాటికే ఉదయ్ అలా కూర్చుండిపోయి, నా తర్వాత పుట్టినోళ్ళు కదరా, నాకు కొట్టే హక్కు ఉందగా, అక్కడికి వస్తే ఒక్కొక్క దాన్ని రోట్లో వేసి రోకళ్ళు పెట్టి వాటి తలకాయలు దంచి వండుతానురా నేను పిండొంట్లో. నా సంగతి బాగా ఎరగవు ఏమనుకుంటున్నాయో, అమ్మని పని మనిషిని చేశారా, అమ్మకే అంత ప్రాబ్లం వస్తే పెళ్ళాలని బిస్కెట్ ప్యాకెట్ తెచ్చివ్వమా, పెళ్ళాలనే హాస్పిటల్లో చూపించమా అని అడిగారా అమ్మ ఆ ఎదవలు. నీకు చూపించటానికి కన్న తల్లికి వాటి పర్మిషన్ కావాలా, చిన్నోడి పేరు మీద పెట్టకుండా నాకు ఇవ్వని రోజున కూడా నేను నాన్నని ఎప్పుడు ఏమీ అనుకోని ఉండేదాన్ని కాదమ్మా, కానీ మామూల్ని కని ఎవడికి కన్నావు అని అడిగి, అందుకే కదమ్మా నిన్న అలా మాట్లాడినందుకేగా కుక్కసావు సచ్చాడు పురుగులు పడి నాన్న అనకూడదులే, కానీ వాడికి రావాల్సిన 10 ఎకరాలు కూడా వాళ్ళకి రాశాడా, ఏం బాగుంటారమ్మా వాళ్ళు అనేసరికి, రామ్మ నిన్ను చూడాలనుంది అంది వసుమతి. అనేసరికి వాసు, 6 నెలలు అత్తయ్య, నాకు మొన్నే కొంచెం అమ్మ పోయి లీవులు అయ్యి పెట్టాను, 6 నెలల్లో పిల్లలు కూడా అమ్మమ్మ అనేసరికి ఎలా ఉన్నారమ్మా అని మాయా ఎలా ఉన్నావనే అభిని కూడా పలకరించారు. ఇదిగో మీ అత్తని నందన్ని పరిచయం చేశాక 6 నెలల్లో అక్కడికే వస్తాం, వచ్చి ఈసారి 3-4 నెలలుండి మీ అందరినీ చూసే వస్తామని చెప్పాడు వాసు. ఆ తరువాత ఒక రోజున ఇక
నందన వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్యదే ఆబ్దికం పెడుతుంటే కూర్చొని నందన ఏడుస్తుంటే అభి వసుమతి దగ్గరికి తీసుకుంటే వసుమతి కూడా ఏడవటం మొదలుపెట్టింది. నీకేమైందమ్మా, నువ్వు ధైర్యం చెప్పాల్సింది పోయి అన్నాడు అభి. అనేసరికి నాకు మా మమ్మీ మా డాడీ గుర్తొచ్చారా, నీకో విషయం తెలుసా, నాకే అన్యాయం జరగకూడదని రేపొద్దున మీ నాన్న నన్ను ఏం చేస్తాడోనని మా నాన్న ఆ రోజున అందరినీ ఎదిరించి నా పేరు మీద 4 ఎకరాల పొలం పెట్టాడు. మా మేనత్త పెట్టిన 7 వారాల నగలు వాళ్ళు లాగేసుకున్నారుగా, ఒక్కసారి మా ఊరు వెళ్దాంరా, మా నాన్న అమ్మ తిరిగిన చోటు నేను ఆడుకున్న చోటు చూసొద్దామయ్యా అనేసరికి సరే వీలు చూసుకొని వెళ్ళొద్దాంలే అన్నాడు. ఆ తర్వాత ఒకరోజు పండగ వచ్చిందని ఇల్లు సర్దుతూ ఉండగా వసుమతి తీసుకొచ్చిన పాత బ్యాగ్ కూడా దులిపి ఇంకిదమ్మా బయట పడేద్దామా అని అడిగింది నందన. పడేయమ్మ, పాడు దరిద్రపు జ్ఞాపకాలు వద్దని వసుమతి అంటూ ఉండగా ఇందులో ఏదో డాక్యుమెంట్లు ఉన్నాయి అభి అని తీసుకొచ్చి ఇచ్చింది అభిమన్యుకి. తీసి చూస్తే అమ్మ ఇదేదో పొలం తాలూకా కాగితాలు, నామతి మండ మర్చిపోయాను నాన్న, ఇది తాతయ్య నా పేరు మీద ఆ రోజు పొలం పెట్టాడన్నానే వాటి కాగితాలమ్మా, రా నాన్న ఒకసారి వెళ్ళొద్దాం రా ఊరికనే, పద వెళ్ళొద్దాం అన్నిసార్లు అంటుందిగా అమ్మ అని అంది నందన. ఆ తర్వాత బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేపాటికి ఇదిగిదిగో ఈ లోపలకు 2 ఎకరాలు పెట్టాడు మా నాన్న, ఎకరం 1 లక్ష రూపాయలు ఉంటుంది నాన్న రేటు, పనికిరాని పొలం, తొండల గుడ్లు పెట్టే పొలం, కాకులు తిరిగే పొలం అన్నాడు మీ నాన్న. నన్ను పడగదిలో కూడా ఎన్ని నరకాలు పెట్టేవాడో తెలుసా అని ఏడ్చింది వసుమతి. ఊడుకో అమ్మ అనేసరికి షో బాధపడకు మమ్మీ అన్నాడు అభి. ఆ పక్కగా వెళుతున్న ఒక ఆయన ఎవరమ్మా, రామయ్య గారి కూతురు కదో అనేసరికి అవును, ఎక్కడో ఉండటం ఎందుకమ్మా, మీ అమ్మ నాన్నగారులు పోతూ పోతూ మీ ఇల్లు గుడికనే రాసిపోయారు, వాళ్ళ వారసులు ఎవరొచ్చినా ఉండటానికని అందులో 2 గదులు నీట్గా వాళ్ళు ఉన్నప్పుడే రెనోవేట్ చేయించి వెళ్ళారు. తాళాలు గుళ్ళో పూజారి గారు ఇస్తాడు, శుభ్రంగా అన్నీ వండుకొని తింటాకున్నాయి, అక్కడే ఉండండి అమ్మా దర్జాగా అంటే, ఇక్కడ రేట్ ఎంత ఉంది ఈ పొలం ఎకరం అని అడిగింది వసుమతి. 15 లక్షల పైనే ఉందమ్మా, లోపలకున్న పొలమే 15 లక్షల పైన ఉందా అందే. 1,00,000 అన్నావు మమ్మీ అన్నాడు అభి. అప్పుడు అంతే ఉంది నాన్న అన్న తర్వాత మరి రోడ్డు పక్కన ఉందే మా పొలం అదెంత ఉంది, అదే అమ్మ కోట్లల్లోకి పెరిగిపోయి ఉంటుందిగా ఇప్పుడు అన్నాడు ఆయన. ఏంటి వీళ్ళు మాట్లాడేది అని ఆ డాక్యుమెంట్లు తీసుకెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో కనుక్కొని ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు అది పల్లెటూరు కాదు, ఇప్పుడు అది టౌన్ కిందగా మారిపోయింది. రెండోది అక్కడ టౌన్షిప్స్ పడ్డాయి, అది డెవలప్ అయింది. రెండోది ఏంటంటే అన్ని అపార్ట్మెంట్స్ హోటల్స్, ఇప్పుడు అది డెవలప్ అయిన ఏరియా, హైవే రోడ్డుకి ఆనుకొని ఉంది తల్లి స్థలం. అక్కడ చాలామంది డెవలప్మెంట్ కోసం ఆ ల్యాండ్ కోసం అని తిరుగుతూ ఉన్నారు. దాంతో ఆ ల్యాండ్ అంతా క్లీన్ చేయించి ఆ ల్యాండ్ మాదని బోర్డు పెట్టించాడు అభి. వెంటనే ఒకళ్ళు వచ్చి వీళ్ళు ఉండే దగ్గరికి వీళ్ళని అడిగి మాకు ఆ స్థలం మీరు అమ్మేస్తానంటే అమ్మేసేయండి, మేము కొనుక్కుంటాం ఆ 2 ఏకర్స్ ల్యాండ్, లేదు అంటే మీరు డెవలప్మెంట్కి ఇచ్చినా సరే మీకు ఇన్ని ఫ్లాట్స్ అని ఇస్తామనే పాటికి ఏం చేద్దాం చిన్నోడా అంది వసుమతి. అనేసరికి డెవలప్మెంట్కే ఇచ్చేద్దామమ్మా, అంతకన్నా ముందు ఇంకో పని చేయాలే కానీ బాబు మీరు 1 వారం ఆగి రండి అయ్యా మీకే ఇస్తాం అని చెప్పి పంపించి వసుమతి లాయర్ గారి దగ్గరికి వెళదాం పదమనమని ఈ డెవలప్మెంట్కి ఇచ్చే 2 ఎకరాలు అభి పేరు మీద, ఆ లోపలకు 2 ఎకరాలు నందన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసింది. ఏంటమ్మా ఇదంతా అని అడిగితే ఏమిచ్చాడు రా మీ నాన్న నీకు, ఆ రోజు వాళ్ళ గురించి ఆలోచించిన దాంట్లో నీ గురించి ఆలోచించాలిగా, నువ్వు తన కొడుకు కాదన్నాడు గారా, నా కొడుకువే కదా, అందుకే నా పుట్టింటి ఆస్తే మీ తాతయ్య ఆత్మ కూడా ఈరోజు శాంతించుద్దులే, అది న్యాయంగా స్వార్థం లేని నీలాంటి వాడి చేతికి అందినందుకు అని వాళ్ళకి ఇచ్చేసింది. దాన్ని డెవలప్మెంట్కి ఇస్తే ఇక్కడే ఉండి చూసుకుంటే మంచిదేమో బాబు, ఎవరిని నమ్మే రోజులు కాదన్నారు ఆ ఊళ్ళో వాళ్ళు. దాంతో ఇప్పుడు నీ జాబ్ని ఇక్కడికే నువ్వు ఈ పక్కనే ఉన్న సిటీకి ట్రాన్స్ఫర్ పెట్టించుకుంటే పాదిగా అభే అంది నందన. అనేసరికి అది 4 ఏళ్ళు పట్టే ప్రాజెక్టు, జాబ్ ట్రాన్స్ఫర్ చేయించుకొని వాళ్ళకి డెవలప్మెంట్కి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత
ఈలోపు మధ్యలో ఒకసారి కూతురు వచ్చింది. వచ్చి ఉదయ ఒక 4 నెలల పాటు భర్తని పిల్లల్ని తీసుకొచ్చి ఉండి ఇక తల్లిని తమ్ముడిని మరదల్ని అందరినీ చూసి అక్కడి నుంచి బోలెడన్ని వాళ్ళ కోసం కొనుక్కొచ్చి ఆ తర్వాత ఒకసారి అమెరికా రమ్మనమని మరీ చెప్పి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అభి జాబ్కి వెళ్ళొస్తూ నందనని 2 మొట్టికాయలు వేశాడు. చదువుకోవా ఇక నువ్వు అంటే, ఇప్పుడు నా బుర్రకు చదువు ఎక్కదో, అదేదో పిల్లల్ని కనొచ్చు కదరా, చాలే ఊరుకోమ్మా, నా పెళ్ళాం ఏం చదువుకుందంటే బీటెక్ డిస్కంటిన్యూ అని చెప్పమంటావా అని ఇక తను చదువుకున్న కాలేజీలోనే మాట్లాడి ఎగ్జామ్స్ వరకు వస్తుందని అటెండెన్స్ ఫీజు కూడా నేను కడతానని చెప్పి తనే దగ్గర కూర్చోబెట్టుకుని ప్రిపేర్ చేయించి 2 సంవత్సరాల్లో బీటెక్ కంప్లీట్ చేయించేసి ఆ తర్వాత ప్రైవేట్గా పీజీకి కట్టించాడు. అయితే ఈలోపు లోపలికున్న 2 ఎకరాల పొలం క్లీన్ చేయించి మేము ఇక్కడ ఆగ్రో ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి వీళ్ళు మొదలుపెట్టారు. నీకేం చేతవ్వే అని అడిగితే నాకొచ్చుగా అంది వసుమతి. అలా ఒకవైపున వీళ్ళు గేదెల్ని, మరొక వైపున కూరగాయల్ని, ఆకుకూరల్ని, పళ్ళు పూలు అని ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసుకున్నారు. వీళ్ళు ఎంత వస్తున్నాయి అని అడిగితే ఈరోజు ఎంత వచ్చినాయి అంటే, నాకన్నా మీరే ఎక్కువ సంపాదిస్తున్నారు, నేనేం సంపాదిస్తున్నాను, ఒకటి కింద పనిచేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాలని నవ్వేశాడు అభి. ఈలోపు నందనది పీజీ కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నందన ప్రెగ్నెంట్ అయింది. ట్విన్స్ పుట్టారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. పాప బాబు. ఈలోపు కన్స్ట్రక్షను కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడో నందన ఒకరోజు రోడ్డు మీద వెళ్తుంటే ఒకళ్ళ ఇల్లు చాలా బాగుందనేసరికి వసుమతి కోడలికి కానుకేమీ ఇవ్వబట్రా అని అడిగితే, ఏం కానుకమ్మా అన్నాడు అభి. అది అడిగిన ఆ ఇల్లు కట్టించివరా అందే. అనేసరికి సంవత్సరం పట్టింది ఆ ఇల్లు కట్టడం. ప్యాలెస్ లాంటి ఒక ఇల్లు. దాని ముందు 70 లక్షల ఖరీదు చేసేటటువంటి ఒక్కారు, 50 లక్షల ఖరీదు చేసే ఒక్కారు, 30 లక్షల ఖరీదు చేసే ఒక్కారు కొనమనమని అభికి వసుమతి చెప్పింది. ఇన్నేందుకే, ఒకటి నువ్వు ఆఫీస్కి వెళ్ళటానికి, ఒకటి పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి, ఒకటి నేను వాళ్ళు బయటికి వెళ్ళి రావటానికి అనేసరికి నవ్వి అలాగేలే అన్నాడు. నందనకి ఇది ఉంది ఇది లేదు అనకుండా నగలన్నీ చేయించేసింది వసుమతి. తను చేయించుకుంది, కొడుక్కి చేయించింది, మనవడు మనవరాలకి చేయించింది. ఆ డెవలప్మెంట్ కింద వచ్చిన ఫ్లాటుల్లో కొన్ని ఫ్లాట్లు అమ్మారు. ఇప్పుడు వసుమతి అడుక్కు తినేది కాదు, కోటీశ్వరరాలు. ఇక కొడుకు ఇల్లు గృహప్రవేశం చేయించుకుంటున్నాడని అమెరికా నుంచి కూతుర్ని అల్లుడిని రమ్మనమంటే ఇండియా వచ్చారు. అక్కకు ఆ రోజు నాన్న ఏం పెట్టాడో, అక్క ఏం తీసుకుందో, కానీ లెక్క ప్రకారం అయితే మగపిల్లలతో పాటు ఆడపిల్లకి ఆస్తిలో హక్కు ఉంటుంది. దాంతో అక్కకు కూడా ఒక ఫ్లాట్ ఇస్తే నాకెందుకురా అంటే, మాకెందుకు అన్నాడు వాసు. మాకెందుకని కాదు, మీకోసం కాదిదే, నా మేనల్లుడి కోసం ఒకటి, నా మేనగోళ్ళ కోసం ఒకటి అనుకోండి, అలా వద్దులే కానీ మీ బావకోటి నాకోటి అనుకోరా తమ్ముడు అనేసి మీరే ఈ 2 ఫ్లాట్లు రెంట్కి ఇవ్వండి. పిల్లలు ఓ దారైపోయిన తర్వాత నేను ఎటు అక్కడ ఉండలే కానీ ఇక్కడికి వచ్చి ఓ దాంట్లో మేము ఉంటాము, ఒకటి రెంట్కి ఇచ్చుకున్నా మాకు రిటైర్మెంట్ లైఫ్కి సరిపోద్దులే అని చెప్పింది ఉదయ. సరేనన్నాక వీళ్ళు గృహప్రవేశానికి ముహూర్తం పెట్టుకున్నారు. షాపింగ్లని, కార్డులు పంచడం అని వీళ్ళ వాళ్ళల్లో వీళ్ళుంటే వీళ్ళ దూర బంధువు ఒకతే వసుమతిని, ఉదయనే, అలాగే వీళ్ళందరినీ చూసింది బజార్లో. చూసి అది వరం దగ్గరికి వెళ్ళి, వామ్మో వాయ్యో ఇంకే ఉందమ్మా, వాళ్ళ శోభగా లేదు, వెలిగిపోతున్నాడే తల్లి, కోట్లు వచ్చి పడ్డాయంట, డెవలప్మెంట్లకు ఇచ్చారంట, చిన్నోడు పెళ్ళయిందాయా, పిల్లలు పుట్టారమ్మా, చిన్నోడు పెళ్ళాం పీజీలు చేసిందంట, ఆర్గానిక్ ఫార్మింగులు చేస్తున్నారు, ముసలిది లక్షలు వాళ్ళు కలిసి సంపాదిస్తున్నారు, కోటీశ్వర్లు ఉండేటటువంటి పెద్ద ఏరియాలో స్థలాలు కొని ప్యాలెస్లు లాంటి ఇల్లు కట్టించారు, అక్కకి 2 ఫ్లాట్లు పెట్టాడు, అమెరికా నుంచి అది వచ్చింది పిల్లల్ని తీసుకొని, పైలా పచ్చేసుగా ఉంది వాళ్ళ పని అని చెప్పేపాటికి అంటే, వామ్మో అది తొండల గుడ్డు పెట్టే పొలం అంత రేటు పెరిగిందా అంది వరం. మారే అనేసరికి లాయర్ దగ్గరికి వెళ్ళి, మాకు హక్కు ఉందిగా లాయర్ గారు దాని మీద అంటే, ఎలా ఉంటుంది హక్కు అన్నాడు లాయరు. ఎందుకు లేదండి, తల్లి ఆస్తులో మాకు హక్కు ఉండదా అన్నారు రమేష్, ప్రభాకర్. ఉంటుంది, ఆవిడ ఎవరికి రాయకపోతే ఉంటుంది, ఆవిడెవరికి రాయలేదా, రాసిందండి మా తమ్ముడికి, మా తమ్ముడు భార్యకి, మరి ఇప్పుడు వాళ్ళకి హక్కు ఉంటుంది కానీ మీకెలా హక్కు ఉంటుంది, మేము ఎంత దూరమైనా వెళ్తాం, మీరు వెళ్తారమ్మా, కాకపోతే అనవసరంగా లాయర్ ఫీజు వేస్ట్, కోర్టుకు టైం వేస్ట్, ఆ కేసు మీరు గెలవరు, మీ మంచి కోడే నేను చెప్తున్నానన్నాడు లాయరు. అన్నాక వీళ్ళింటికి వచ్చి కూర్చుంటే
అనవసరంగా కోట్ల రూపాయలు పోయినట్టు అయిపోయిందే, ఇప్పుడు మనం కూడా వెళ్ళి అడగటానికి కూడా లేకుండా పోయిందే అనుకుంటే, అమ్మ ఒకటి చెప్పనా, డైరెక్ట్గా వెళ్ళి అడిగితే వాళ్ళు ఇవ్వరు, లేదా మనం లాయర్ ద్వారా వెళ్తే అవ్వదని వాడు చెప్పాడు. కాబట్టి మనం వెళ్ళి వాళ్ళని విరిచేస్తే కలిపుంచటం కష్టం, కానీ విడగొట్టడం ఎంత పనే. వాళ్ళల్లో వాళ్ళకే తగాదాలు పెట్టి జుట్లు పట్టుకునేలా చేసి, మా అత్త వాళ్ళ నానా మాటలు అనేలా చేసి, కోడళ్ళ మధ్య తగాదలు పెట్టి మొగుడు పెళ్ళాలకు విడాకులు ఇప్పించి ఆ పిల్లల్ని అనాథాశ్రమాల పాలు చేసి మా ఆడపడుచుని దాని మొగుడిని విడగొట్టేసి మొత్తం మేము నడిపిస్తాంగా కదా, నువ్వు పద అని చెప్పి వాడి గృహప్రవేశం ఎప్పుడో కనుక్కోమంటే 2 రోజులు అని చెప్పింది ఆ చుట్టాలదే. సరే అక్కడికే వెళదాం, పిలవని పేరంటాం కదే, బంధువుల్లో కూడా పిలుపులుండాలా ఏంటమ్మా, నోరుమై పద బయలుదేరదాం అన్నారు కూతుళ్ళు. ఆ తర్వాత వీళ్ళే అక్కడ గృహప్రవేశం జరుగుతుంటే పిలవని పేరెంటానికి వచ్చినట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత కొడుకులు ఎలా ఉన్నావమ్మా అని అడిగితే మొహం పక్కకు తిప్పేసుకుంది వసుమతి. బాగున్నావా అత్తయ్య అంటే, ఏంటొచ్చారు అంది వసుమతి. ఏమీ లేదత్తయ్య, నువ్వు పదే పదే కల్లోకి వస్తున్నావు, నువ్వు గుర్తుకొచ్చావని పిల్లలు కూడా 100 సార్లు అంటున్నారు. అమ్మ నిన్ను చూడాలని కలవరిచ్చింది, ఎలా ఉన్నావు వదినా అని చూద్దామని వచ్చామని వరుసలు కలిపేసుకున్నారు. ఏరా ఎలా ఉన్నావు అనేపాటికి అంటే, అక్క బాగున్నావా, బతికే ఉన్నానరా, ఇంకా పోలేదు అంది ఉదయ. బావా నువ్వు అనేసరికి, కనపడుతున్నాను గారా, మళ్ళీ అడిగేదేముంది, కొత్త పిలుపులు కొత్త పలకరింతలు ఎందుకులే మన మధ్య అనేసాడు వాసు. ఆ తర్వాత ఇహ అక్కడ కూర్చున్నారు. కూర్చొని వచ్చిన వాళ్ళు వెళ్ళమని ఏమంటారు, అన్ని 100 మంది మధ్యలో మెదలకుండా కూర్చుంటే, హోమానికి కానివ్వండమ్మా, ఈ సోదులు ఎప్పుడూ ఉండేయలే కానీ అని చెప్పి కూతురును కూడా, నువ్వు కూడా వెళ్ళవే, నీ మొగుడిని తీసుకుని వెళ్ళి కూర్చోపో అని చెప్పింది వసుమతి. అన్న తర్వాత వసుమతి అక్కడ ఒక పెద్ద దర్బారు కుర్చీ వేస్తే అందులో కూర్చుంది. ముసల్ది పందిలాగా దున్నపోతులాగా అడ్డంగా బలిసి కండపట్టి ఎలా ఉందో చూసావా అమ్మ, దాని మెళ్ళో చూసావా పలక చెర్లు, వజ్రాల హారం, రవ్వల దిద్దులు, చేతులకు వజ్రాల గాజులు, దాని లెవెలు, దాని చెప్పులు, దాని పట్టు చీర, అది వేసుకున్న పట్టు షాలు, తలకి రంగు, అది పట్టుకున్న స్టిక్కు, దాని లెవెల్ చూసావా, స్టిక్కుకి వెండి పన్నేయించి, అబ్బబ్బబ్బబ్బో దాని పక్కన ఓ పని మనిషి, దాని స్టైల్ ఎంత పెరిగిపోయింది. ఇంటి ముందు చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో అన్నారు రమేష్, ప్రభాకరు. అనేసరికి ఒక కారు 70, ఒక కారు దాదాపు ఒక 50, ఒక కారు 30 దాకా ఉంటాయి. అంత కార్లకి పెట్టాడంటే ఈ ఇల్లు ఎంత ఉంటుందో, ఎన్ని కోట్లు పెట్టి కట్టించాడో. వాడికి చూసావా అక్కకు కూడా పెట్టాడు, కానీ దాని పిల్లలు కావాలి, వాళ్ళు ఎంతెంత అయ్యారేమే అనేసరికి, వీడి పిల్లలు కావాలి, వీళ్ళని గోతిలో పెట్ట, వీళ్ళ మీద మన్ను పొయ్య, వీళ్ళ పొయ్యే కాలం రాను, ఆ కులం కాని దాన్ని చేసుకొని వచ్చి అదెన్ని నగలేసుకుందో చూసావా, వాళ్ళ వైభోగం చూసావా, అసలు ఎలా పీటల మీద కూర్చున్నారో చూసావా, దీనికి ఆ కూతురు అల్లుడు, ఈ కొడుకు కోళ్ళు, ఆ మనవళ్ళు మనవరాళ్ళు లేకుండా పోతే కుక్కల్లే ఇది మన కాళ్ళ దగ్గర పడుండదు అని మెల్లిగా వెళ్ళి వసుమతి పక్కన కూర్చొని, ఏంటత్తయ్యా మా మీద కోపమా అంటే, మాకెందుకే మీ మీద కోపం అంది వసుమతి. అనేసరికి, ఎంతైనా అత్తవే మేనత్తవే, నీ చేతుల్లో పెరిగిన వాళ్ళం, నీ చేతుల్లో పుట్టిన వాళ్ళం, చూడాలనిపించే పేణం ఒప్పక వచ్చాములే అత్తయ్య. ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళకి దూర బంధువులు మా నాన్న తరపు వాళ్ళకి ఒక అన్యాయం జరిగింది, ఏమో నువ్వు కూడా అలాగే అయిపోయావేమోనని. ఏంటంట అంతోటి అన్యాయం అంది. ఏమీ లేదు, ఒక ముసల్ది బాగా ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మొగుడు పోయిన తర్వాత దానికి లేర్లుగా కొలెస్ట్రాల్ పట్టేసి, దానికి కూతురంటే మహాప్రాణం, కూతుర్ని అమెరికాకి ఇచ్చుకొని, అమెరికా నుంచి కూతుర్ని పిలిపించుకొని, కూతురికి ఆస్తులు పెట్టుకొని, నగలు చేయించుకొని, ఆ తర్వాత కులంగాని దాన్ని చిన్న కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసుకొని, అదే కొడుకు పేరు మీద దానికి కలిసి వచ్చిన ఆస్తిని వాడికి పెట్టి కోట్ల రూపాయల ఆస్తి అంతా దోసిపెట్టింది. ఆ కొడుకు కోడలు దాని చేత అన్నీ పెట్టించుకున్నాక దాని ఎన్నుపూస ఇరిసి, దాని ఓపిక అయిన తర్వాత దాన్ని కుక్కను కొట్టినట్టు కొట్టి,
వీధిలో గెంటితే గుడి మెట్ల మీద పడి అడుక్కు తింటుంటే మేము మొన్న గుడికి వెళ్ళాము, మా కాళ్ళు పట్టుకొని ముష్టేయమంటే నువ్వే గుర్తుకొచ్చావు అత్తయ్య అనేపాటికి ఆవిడ ఒక్కసారే అలా చూసిందే. చూసేసరికి ఏం గుర్తొచ్చిందే అని అడిగితే ఇలా గుర్తొచ్చిందే అనేసరికి లేచి నుంచుంది ఆవిడ. కాళ్ళకేసుకున్న చెప్పులు తీసి చెప్పుతోనే పెద్ద కోడల్ని రెండో కోడల్ని కొడితే కొడుకులిద్దరూ అమ్మ అంటే నోరు ముయ్యండ్రా పనికి మాలిన చేతగాని సవట వాజమ్మల్లారా, ఈరోజు మాట్లాడటానికి వచ్చారేంట్రా మీరు అనేలోపు హోమం అయిపోయి కూతురు అల్లుడు చిన్న కొడుకు వాళ్ళు కూడా లేచి నుంచొని ఏమైందమ్మా అంది ఉదయ. ఏం లేదే, ఇలా అంట నాలాగా ఒక ఒళ్ళు బలిసింది అంటే మీ అమ్మేనే, కూతుర్ని పిలిపించుకొని అంటే నిన్నేనే ఇలా ఆస్తులు పెట్టిందంట. దాని కూతురు అల్లుడు దాని కొడుకు వాళ్ళు బాగుపడతారా అని వెంటనయ్యే అనేసరికి ఒళ్ళు బలిసిందా పొగరెక్కిందా అంది ఉదయ. అంటే ఇందులో తప్పేముంది, మేమన్నదే అవును నిన్నే అన్నాం. నీ ఆస్తిలో మా మొగుళ్ళకి వాటా లేదా, మా పిల్లలకు వాటాలు లేదా? అయినా ఏం బాగుపడతారు నీ కూతురు పిల్లలు, నాశనం అయిపోతారు. నీ కూతురేం బాగుపడుతుంది, ముండ మొయ్య. నీ అల్లుడు పోనో నీ కోళ్ళేమన్నా ఉంటుందా, అది ఏం మాయరోగం పుట్టిపోయి నీ కొడుకు ఏమీ కాకుండా అనాథ ఎదవలా మిగులుతాడేమో. ఆ పిల్లలు ఉంటారో పోతారో, మా పిల్లలు ఉసురు పోసుకొని తిని బాగుపడతారు అనేసరికి ఉదయ కోపం కట్టలు తెంచుకొని చెత్త కొట్టుడు కొట్టిందే. తమ్ముళ్ళు అడ్డం వస్తే తమ్ముళ్ళను కూడా పడేసి బాధి పారేస్తే వాసు కూడా 2 పీకులు పీకాడు. పీకేసరికి అమ్మకి బిస్కెట్ ప్యాకెట్ ఇప్పించాలంటే పెళ్ళాం పర్మిషన్ కావాలి, అమ్మకి హాస్పిటల్లో చూపించాలంటే పెళ్ళాం పర్మిషన్ కావాలని అడిగిన ఎదవలు ఏరా ఈరోజు గుర్తొచ్చిందా అమ్మ, ఈరోజు ఆస్తులు గుర్తొచ్చినాయా? మరి ఆ రోజున నేనేమి మీకు ఇవాళ పెట్టకూడదు అనుకోలేదురా, మీకు అన్యాయం చెయ్యాలనుకోలేదు. నా మనసు అలాంటిది అవునో కాదో కూడా మీకు తెలుసు. చిన్నోడు మీతో పాటు పుట్టలేదా, వాడు మీ తమ్ముడు కాదా, మీ నాన్న పట్టుకొని వాడిని ఎవడికి కన్నావో, నువ్వు కాలు జారావో, ఎవరితో కులికావో అని నన్ను అడిగితే మీరు న్యాయం మాట్లాడారా? ఆ రోజున తమ్ముడికి కూడా 10 ఎకరాలు లెక్క ప్రకారం వెళ్ళాలని రాయించుకొని తీసుకెళ్ళి ఇచ్చొచ్చారా? అమ్ముకున్నప్పుడు వాడి డబ్బులు వాడి చేతిలో పెట్టొచ్చారా? వాడిక్కడ ఎన్ని బాధలు పడ్డాడు, పెళ్ళాం ఆస్తి కోర్టులో ఇరుక్కుపోయి ఆ పిల్ల చదువు ఆపుకొని ట్యూషన్లు చెప్పుకొని వాడు ఎన్ని తంటాలు పడ్డాడు. చివరికి అనాథలా అడుక్కు తినేదానిలా నేనొచ్చి వాడి పంచన రోగంతో పడితే చివరికి లోన్లు పెట్టి నాకు నయం చేద్దాం అనుకున్నప్పుడు ఆ పిల్ల ఆస్తి కలిసి వచ్చిందే. నేను పోయినా మీరు పట్టించుకునే వాళ్ళంటారా? ఇవాళ ఆస్తుల కోసం నేను మీకు గుర్తొచ్చాను అంతే కదూ. ఏమే పచ్చగా ఇల్లు కట్టుకొని నా చిన్న కొడుకు కోళ్ళు నా కూతురు అల్లుడు కళ్ళ ముందు మెదులుతుంటే నాశనం అయిపోవాలని పచ్చడి పందిట్లో తిడతారా మీరు? రే గెంటేండ్ర వీళ్ళని కుక్కలను కొట్టినట్టు కొట్టని ఆడపడుచు ఎదురు తిరిగే పాటికి అన్ని సంవత్సరాల కోపం అంతా కలిపి చేతిలో ఉన్న స్టిక్కు తీసుకొని చితక్ కొట్టేసింది ఆడపడుచుని. అడ్డం వచ్చిన ఆడపడుచు మొగుడిని నువ్వు అసలు మగాడివేనంటరా, ఎన్నాళ్ళని పడి తింటారా, ఎన్నేళ్ళని పడి తింటారా మీ బతుకులు చెడ. ఒరే ఒక్కడి గుర్తుపెట్టుకోండిరా రమేష్ ప్రభాకర్, మీరు పెళ్ళాం కింద చాలని ఎదవలు సవట్లు అని ప్రపంచం వంటంలో ఏమాత్రం తప్పు లేదురా. మిమ్మల్ని అలా తయారు చేసింది ఎవరో తెలుసా? మీ మేనత్త. పెళ్ళికి ముందే మీ దగ్గర కాల్జారి మిమ్మల్ని అలా తయారు చేసింది ఎవరో తెలుసా? మీ పెళ్ళాలు. ఇప్పుడు మా చెల్లెలు అక్కడ నరకాలు అనుభవిస్తుంది, నీ కోడలు మాత్రం ఇక్కడ అష్టైశ్వర్యాలు అనుభవిస్తుంది. నా చెల్లెలి జీవితం అలా అయిపోవటానికి కారణం నీ కొడుకు కాదన్నట్టు మాట్లాడకు నువ్వు. ఎవడు చేసుకోమన్నాడే అసలు? మీ అమ్మని ఎవడు కనమన్నాడు? మీ అమ్మని ఎవడు నా కొడుకులకి మిమ్మల్ని వలలేయించమన్నాడు, గేలాలేయించమన్నాడు? తప్పులు చేసింది మీరు, ఆ తప్పులకి పనిష్మెంట్లు మావా? ముక్కలు ముక్కలుగా నరుకుతానని ముందింట్లో నుంచి గెంటేసింది వసుమతి. ఇంటికి వచ్చారు కోపంతో. అదేం బాగుపడుద్దో చూస్తాం, అది నాశనం అయిపోను. మీ అమ్మ పురుగులు పడి చచ్చుద్ది, మీ అమ్మ శవం అనాథ శవంలాగా అవ్వకపోతే చూడు, నీ తమ్ముడు బాగుపడతాడా, నీ అక్క బాగుపడుద్దా? అదే ఇంకా ఇంకా అనుభవించుతే. వాడు కొన్న ప్యాలెస్ ముందు మీరు అసలు మగాళ్ళేనా? మీకు మగతనం ఉందా? మీకన్నా హిజ్రాగాళ్ళు నయం కదరా. ఏం సంపాదిస్తున్నారా ముష్టి ఎదవల్లారా? ఒక్కోడికి 2 లక్షల జీతానికి మించి ఏమన్నా వస్తుందా? మీ బతుకులు ఆ 30 లక్షల కారుల దగ్గరే ఆగిపోయినాయి. ఈ 5 BHK ఇళ్ళ వాడు కట్టించిన ఇంటి ముందు వెలవెలపోయింది, బాత్రూమ్ లాగా ఉంది. చీ వెదవ కుక్క బతుకు. మిమ్మల్ని చేసుకోవటానికి బదులు ఎవడో ఒక డబ్బున్నోడికి ఉంపుడు గత్తెలుగా కాలు జారి వెళ్ళినా కూడా
వాడి దగ్గర పడున్నా కూడా ఒక విలువేడిసేది మా బతుకులకే. మరేనమ్మా నిజమే అంది వరం అనేసరికి అప్పటిదాకా ఊరుకొని తల్లి అన్న మాటలో పెళ్ళాం కింద చాలని వెదవల్లారా, నాకు అసలు మీకు పెట్టకూడదని లేదు, మీ పెళ్ళాలు నన్ను ఎన్ని హింసలు పెడుతున్నా చూస్తా ఊరుకున్నారు, నన్ను పని మనిషిని చేశారు, నాకు మీ తమ్ముడు ఎక్కువ మీరు తక్కువ కాదు, అక్కకి పెట్టిన దాన్ని మీకు ఎందుకు పెట్టకుండా ఉండేదాన్ని అనేసరికి అసలు మా జీవితాల్లోకి రాకుండా ఉంటే, మాకు నూరు పోయకుండా ఉంటే, వీటి దగ్గరే మేము కాలు జారకుండా ఉండుంటే, వీటిని పెళ్లి చేసుకోకుండా ఉండుంటే మా తమ్ముడి జీవితంలో మా జీవితంలో ఉండేది, మా అక్క మా అమ్మ మా తమ్ముడు మాతోనే ఉండేవాళ్ళు, ఇదంతా జరగటానికి వీళ్ళే కదా కారణమని చెత్త కొట్టుడు బెల్ట్ తీసుకొని పెళ్ళాలిద్దరిని తుక్కు ర్యాక్ కొట్టేశారు రమేష్ ప్రభాకరు. నా కూతుళ్ళనే కొడతారట్రా అనేపాటికి వరాన్ని నాగరాజుని చితకబాది మా ఇంటి దరిదాపుల్లో కనపడ్డారంటే నరికేస్తామని గెంటేసి పెళ్ళాలిద్దరిని గొంతు మీద కాలేసి నుంచున్నాడు ఇద్దరు. ఏమే మనుషుల పశువులా మీరు? అసలు మీరనేది చెప్పకపోతే మా నాన్న వాటా అడిగేవాళ్ళమా? మేము అడిగాము. ఆ రోజు మా తమ్ముడి పేరు మీద రాయనివ్వకుండా రాయించుకొచ్చి మళ్ళీ మా అమ్మని ఇక్కడే తీసుకొచ్చి నరకాలు పెట్టి మా అమ్మకై మా అమ్మే వెళ్ళిపోయేలా చేసి పోతే పోయింది పేడా పోయిందని మా అమ్మతో చాకరీ చేయించుకొని గెంటేసి ఇప్పుడు ఆస్తుల కోసమని వెళ్ళి మమ్మల్ని అక్కడ నానా అవమానాలు పాలు చేసి మా అమ్మ ఎలాంటిదో మాకు బాగా తెలుసు. మా అక్కకి పెట్టిందే మా తమ్ముడికి పెట్టింది మాకు పెట్టకుండా ఉంటుందా? వాడిని పెళ్లి చేసుకొని వాడి పెళ్ళాం ఎంత అదృష్టవంతురాలు, అలాంటి పిల్లని పెళ్లి చేసుకొని వాడు సుఖపడుతున్నాడు. మీకు బదులు రోడ్డు మీద అడుక్కు తినేదాని కూతుర్నే పాచి పని చేసుకునే దాని కూతుర్ని చేసుకున్నా కూడా మేము సుఖపడేవాళ్ళం. ఒళ్ళు పొగరెక్కి వయసు బెంకం మీద ఆ రోజున మీరు పమిట జారిస్తే కక్కుర్తిపడ్డ కర్మానికి ఈ రోజున అనుభవించాల్సి వస్తుంది. పిల్లలు మీకు విషయం తెలుసా, ఇవి ఎలాంటివో తెలుసా అని పిల్లలకు కూడా మొత్తం చరిత్ర చెప్పేపాటికి థూ అన్నారు పిల్లలు కూడా. ఆ తర్వాత లేవండి ముందు లేవండి, మీరు భర్త మనసు అర్థం చేసుకునేదాన్ని భార్య అంటారు. మా నాన్న వల్ల మా అమ్మ ఏ రోజు సుఖపడింది లేదు. మహానుభావురాలు ఏమంటా పెళ్లి చేసుకొని వచ్చి మమ్మల్ని కన్నదో కానీ ఆ రోజు నుంచి మా నాన్న నరకాలు పెట్టి మా నాన్నమ్మ తాతయ్య హింసలు పెట్టి మీ అమ్మ హింసలు పెట్టి నరకం అనుభవిస్తూనే ఉంది మా తల్లి. ఆ తర్వాత అక్కను ఎప్పుడూ మనిషిగా చూడలా. అది వెళ్ళి అత్తారింట్లోనూ సుఖపడింది లేదు. చివరికి అమెరికా వెళ్ళి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతుంటే నా మాట ప్రకారం అయితే కనుక మా అక్క ఆస్తుల వాటా అడిగేంత దిగజారిపోయిన రకం కాదు మీలాగా. మా అమ్మ మా తమ్ముడు కలిసే పెట్టుంటారు. వాడి మంచి మనసు మాకు తెలుసు. మా తమ్ముడి నుంచి మమ్మల్ని దూరం చేసేశారు. మీరు చేసేదేముందిలే, మా బుద్ధి మంచిదైతే మీరేం చేయగలిగే వాళ్ళే. మొదటి నుంచి కూడా మీ చెప్పుడు మాటలు తప్పుడు మాటలు తలగడ మంత్రాలు విని మేమే తెచ్చుకున్నాం ఈ తిప్పలన్నీ. వాడి భార్య ఈ రోజున పీజీ వరకు చదివిన తర్వాత కూడా ఖాళీగా ఉండకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంది మా అమ్మతో పాటు. మీరు మాత్రం ఎందుకు తిని కూర్చుంటారే? ది గ్రేట్ కేశవరావు గారు మీకు బీటెక్ డిగ్రీలు చెప్పించాడు కదా, పదండి మా ఆఫీసులో ప్లేస్మెంట్లు ఉన్నాయి, ఉద్యోగాలు కొద్దురు కానీ ఇంట్లో ఉన్న పని వాళ్ళు మొత్తాన్ని సెటిల్ చేసి వెళ్ళిపోమన్నారు. అదేంటి పని వాళ్ళని పంపిస్తున్నారు? మీరే అన్నారు కదే ఇందాక లెదరు బలిసి కొవ్వు పట్టి లేర్ల లెక్కన మా అమ్మ కొవ్వెక్కిందని. మీకు ఆ కొవ్వు ఎప్పుడో ఎక్కిన కొవ్వు మేము నిజంగా మగాళ్ళం కాకే మీరే అన్నారు కదా. మా తమ్ముడి ఇంటి ముందు మేము కట్టించిన 5 BHK ఇళ్ళు బాత్రూముల్లాగా ఉన్నాయని, బాత్రూములు కూడా మీరు క్లీన్ చేయలేరా? మేము హిజ్రాగాళ్ళం బృహన్నలగాళ్ళం. మీ అమ్మ మీరు కలిసి స్టేట్మెంట్లు ఇచ్చారు కదా మా గురించే. మీ ఇంట్లో పని మీరు చేసుకుంటే తప్పే ఉందే, మా వల్ల కాదు బావా. అవునా? మరి మా నలుగురిని మీ ముగ్గురిని పైగా పోయిన మా నానమ్మని తాతయ్యని మీ అమ్మమ్మ తాతయ్య కాబట్టి వాళ్ళని మళ్ళీ ఒకవైపున నీ అమ్మ బాబుల్ని నీ అన్నల ముగ్గురిని ఒకప్పుడు మా అమ్మ ఎలా చూసుకొచ్చిందే, మా అమ్మ ఎలా సాక్కొచ్చిందే. మా నాన్న పోయిన తర్వాత మా అమ్మని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేయించిన రోజు ఈ నొప్పంతా తెలీదు. ఇవాళ గుర్తుకొస్తున్నాయే, అవన్నీ వచ్చి తీరాలి. లేదంటే కనుక మీకు విడాకులు ఇచ్చి మేము ఎలిమనీ కూడా ఇవ్వమే. అవసరమైతే కనుక ఆ రోజు మా అమ్మ గ్యాస్ బండోడితో పేపరోడితో వాడితో వీడితో అక్రమ సంబంధాలు పెట్టుకుందని చెప్పారు చూసారా? సేమ్ అలాగే మీరు అడ్డమైన వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారనే మీకైతే ప్రూఫ్లు కూడా తేనక్కర్లా. ఎందుకంటే మీకోసం ఎదురింటోడు పక్కింటి దాని మొగుడు వెనకింటి దాని మొగుడు అటు ఇటుగా రోజు ఎవడో ఒకడు వచ్చి వెళ్తూ ఉంటాడు కాబట్టి సీసీ ఫుటేజ్లో అలా తీసుకెళ్ళి కోర్టులో ఇస్తే మా ఇద్దరికి విడాకులు ఇచ్చేస్తారు. అప్పుడు మేము సెకండ్ ఫ్యామిలీలు పెట్టుకోవాల్సి వస్తుంది అనేసరికి అమ్మా
మాట్లాడుకుంటూ వరం దగ్గరికి వెళ్ళారు. అతిగతి లేకుండా ఉన్నామనుకుంటున్నారా ఎదవలో? కోర్టుకి ఈడిస్తే ఆస్తిలో సగం వస్తుంది ఏమనుకుంటున్నారు? పిల్లల్ని కూడా లాక్కున్నారా? పిల్ల మంద రామన్నారా అంది వరం. రామన్నారమ్మా, వాళ్ళ నాన్నలతోనే ఉంటామని మా మొహం మీదే ఉమ్మారే పిల్లలకు కూడా మా మీదే సాడీలు చెప్పారే అన్నారు కూతుళ్ళు. అనేసరికి కొడుకుల దగ్గరికి తీసుకెళ్ళింది వరం. కోడళ్ళు వరాన్ని నాగరాజుని పడేసి దంచటంతో పాటు వీళ్ళిద్దరినీ కూడా మెత్తగా దంచేశారు వరం కొడుకులు ముగ్గురు కూడాను. ఏమే మొగుడిని తన్ని మొగసాలకు ఎక్కిందని, అసలు నీకే కొడుకులే ఓవర్డ్యూ, నీకు మేము ముగ్గురం పుట్టటం. బుక్కా పకీర్ దానివి, నెత్తి మీద పావలా పెడితే రూపాయి చెల్లని దానివి. ఏదో నీ అమ్మ నీ అన్నయ్య నీ బాబు దయదలిసి ఈ చేతగాని వాజమ్మనిచ్చి నీకు పెళ్లి చేశారనుకో, నానమ్మ తాతయ్యని పైకి పంపించిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి అతని మీద చదివించమని వాళ్ళ దగ్గర ధర్మబిచ్చానికి కూడా సిగ్గు లేకుండా పెత్తనం చేస్తూ రోజులు గడుపుకొచ్చాం. అయిపోయిందే. ఎలాగో మాకు ఆయన చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి పెళ్ళిళ్ళు అయిపోయాక ఉన్న పొలం అమ్ముకొని ఇళ్ళు కట్టుకొని మా పెళ్ళాలు మేము ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లల్ని కానీ చదివించుకొని అత్తారోళ్ళు ఇచ్చిన 4 డబ్బులు పెట్టి సేవింగ్స్ మ్యూచువల్స్ అని మా సావు మేము చేస్తుంటే మాకే మా బతుకుబళ్ళు ఈడ్చుకోవటం కష్టంగా ఉండి మా పిల్లల ఫీజులు కట్టుకోవటం మేము మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తోనే తలమునకలైపోతుంటే ఇప్పుడు నువ్వు నీ కూతుళ్ళిద్దరినీ మొగుళ్ళను వదిలేసి రమ్మనమని తీసుకొచ్చి మా ఇళ్ళ మీద పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అమెరికాలో ఉన్న దానికి కూడా మొగుడిని వదిలేసి రమ్మని ఫోన్ చేశావంట. ఒళ్ళు పొగరెక్కిందా నీకు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి పోషిద్దాం అనుకుంటున్నావు వీళ్ళందరినీ? నువ్వు నీ మొగుడు కలిసి 4 వీధుల్లో అడుక్కు తినండే, లేకపోతే ఏ గుడి మెట్లన్నా ఉన్నాయేమో చూసుకోండి మీ ఇద్దరు అనేసరికి అదేంట్రా అలా మాట్లాడతారు? నోరు మూసుకొని నువ్వు ఇతను మమ్మల్ని కన్నారు కాబట్టి ఉండాలనుకుంటే ఉండండి, ఊడికినే మాత్రం కాదు. ఇంట్లో పని వాళ్ళని తీసేస్తారు మా పెళ్ళాలు. కాబట్టి మా 3 ఏళ్లలో పాచి పని, ఇంటి పని, వంట పని, పిల్లల్ని స్కూళ్ళల్లో దించటం తీసుకురావటం, ట్యూషన్లో దించటం తీసుకురావటం, పిల్లల్ని స్విమ్మింగ్కి, మ్యూజిక్కి, డ్యాన్స్కి తీసుకెళ్ళటం అతను చూసుకుంటాడు. తోట పని, ట్యాంకులు కడగటం అన్నీ అతను చెయ్యాలి. బద్ధకంతో ఇన్నేళ్ల నుంచి బాగా ఒళ్ళు బలిసిపోయి ఉన్నారు కదా ఇద్దరు. దిగిపోద్ది బద్ధకం. లేదు అంటారా? ఆ ధర్మపిండం ఆ ధర్మ భిక్ష వేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. కాబట్టి హాయిగా మీరింట్లో నుంచి బయటికి నడవచ్చు అని చెప్పేశారు కొడుకులు. దాంతో ఇక మీరు మాత్రం 5 నిమిషాలు ఉండటానికి వీల్లేదు అని చెప్పేసరికి ఇక మళ్ళీ కాళ్ళు కొట్టుకుంటూ మొగుళ్ళ దగ్గరికి వెళ్ళారు స్వాతి, నీరజ. మీరు చెప్పినట్టే ఉద్యోగాలకు వస్తామని ఆ తర్వాత వెళ్ళి ఉద్యోగాల్లో చేరారు. ఒకవైపున ఉద్యోగాలు చేసుకుంటూ ఇంట్లో మొగుళ్ళని చూసుకుంటూ, పిల్లలు ఒకవైపున వేధించుకు తింటుంటే పిల్లల్ని చూసుకుంటూ, మరొక వైపున పిల్లలకి హోంవర్కులు చేయించి చదువులు చెప్పించి 5 BHK ఇల్లాయ. ఒకవైపున బయట పూల్స్ క్లీన్ చేసుకొని, తోటలు క్లీన్ చేసుకొని, మరొక వైపున లోపల ఇల్లంతా ఊడ్చుకొని తుడుచుకొని భోజనాలు వండి ఇక ఒళ్ళు హోనం అయిపోయి ఇక ఎక్కడ పడితే అక్కడే పడిపోయి పడుకోవటం మొదలు పెడుతున్నారు ఇద్దరు కూడాను. ఆయన రమేష్, ప్రభాకరు ఏమి జాలి తలవట్ల. పిల్లలు వీళ్ళు చేసిన దానికి వీళ్ళకి తగిన పనిష్మెంటే పడిందని వాళ్ళు పట్టించుకోవట్లా. ఇటువైపున వరం, నాగరాజు ముందు పౌరుషానికి పోయే చుట్టాలిళ్ళకి బంధువులిళ్ళకి వెళ్తే వాళ్ళు కాండ్రిచ్చి ఉమ్మూసి పంపించేసరికి వచ్చి కొడుకు కోడళ్ళ పంచం చేరారు. చేరిన తర్వాత ముగ్గురేళ్లలో వరం కామన్ వంట మనిషి, కామన్ పని మనిషి, కామన్ ఆయా అయిపోతే నాగరాజు సెక్యూరిటీ కమ్ తోటమాలి కమ్ డ్రైవర్ కమ్ పిల్లలకి అన్నీ అయ్యి కూర్చోవాల్సి వచ్చింది. అక్కడ అమెరికాలో ఉన్న వాసుకిని వెళ్ళి రమ్మనమని ఫోన్ చేసినందుకు అక్కడ భేషజానికి పోయి అత్తగారు వాళ్ళతో తగాదాలు పెట్టుకొని ఎయిర్పోర్ట్ దాకా వచ్చి విషయం ఇది అని తెలిసేపాటికి నీరు గారిపోయి వెనక్కి తిరిగి వెళ్ళేపాటికి అప్పటిదాకా ఊరుకున్న వాసుకి మొగుడు ఇక రుద్రతాండవం మొదలుపెట్టి అప్పటిదాకా కనీసం ఒక మనిషిలా అన్నా చూసేవాళ్ళు వాసుకినే. ఆ రోజు నుంచే ఇక అసలు కుక్కను కొట్టినట్టే కొట్టడం మొదలుపెట్టాడు. వాళ్ళని అన్ని మాటలు అని వచ్చింది వాసుకే. దాంతో లైఫ్ టైం పనిష్మెంట్ అయిపోయింది వాసుకి లైఫ్. వీళ్ళ జీవితం ఇలా ఉండగా వీళ్ళు పెట్టిన శాపనార్థాలు, వీళ్ళు తిట్టిన తిట్లు పదే గుర్తొచ్చి అసలే సెన్సిటివ్ మైండ్ సెట్ కాబట్టి నందన అర్ధరాత్రి పూట భర్తకి ఏదో అయినట్టు, అత్తగారికి ఆడపడుచుకి ఏదో అయినట్టు, పిల్లలకి ఏదో అయినట్టు పీడకలలు వచ్చి ఉలిక్కి పడి లేచి ఆడవటం మొదలు పెట్టేపాటికి ఏమైందిరా నీకు అనేసరికి అభే
నందన మనిషి బాగా పీకేసి ఆరోగ్యం కూడా పాడైందే. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే సైకియాట్రిస్ట్ దగ్గరికి రాశారు. సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే అక్కడ బాధ అంతా చెప్తే ఆవిడ లోపలికి పిలిచి, మీ వాళ్ళందరూ వచ్చి ఇలా మాట్లాడితే మీకేమైనా అవుద్దేమో, వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్యలాగా మీరు తనకు దూరం అయిపోతారేమో, పిల్లలు మీరు ఏమన్నా అయిపోతే రేపొద్దున తన లైఫ్ ఏమైపోద్దో అనే దాంతో బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది మీ వైఫ్ అని చెప్పేపాటికి, ఏంట్రా ఇదంతా అని అడిగితే, ఏంటమ్మా అయ్యవన్న మహాపతివ్రతలు అనుకుంటున్నావా, పతినే వ్రతంగా పుణ్య అనుకుంటున్నావేంటే, అయి పెట్టే శాపాలు తగలటానికే నీకేమైనా పిచ్చా ఏంట్రా, వాళ్ళంటే నాకు మీ అన్నయ్యకి పిల్లలకి ఏమవుద్దే అంది ఉదయ. అనేసరికి అందరినీ పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది నందన. వద్దు, అయినా న్యాయ ప్రకారమైన అత్తయ్య ఆస్తిలో వాళ్ళకు కూడా వాటా ఉంది కదా, ఇచ్చేసే నువ్వు. రేపొద్దునైనా సరే వాళ్ళు మనల్నే ఇలా పొద్దున్నే లేచి శాపనార్థాలు పెడుతూ లేస్తే అది మనకి మంచిది కాదు, మన పిల్లలకు మంచిది కాదు. అలా వచ్చేయి మనకు అక్కర్లేదు కూడాను. మనం న్యాయంగా ధర్మంగా ఏమీ లేని రోజున కూడా సంతోషంగానే ఉన్నాం. ఈ రోజున మనకి 4 రూపాయలు ఇస్తే ఆ సంతోషం దూరం అయిపోద్దేమో అనే భయంతో మనం బ్రతకూడదు అనేపాటికి ఇష్టం లేకపోయినా నందన గొడవ తట్టుకోలేక, ఏమంటావురా ఇప్పుడు, రాస్తానంటావా అందే అభిమన్యునే. వసుమతి, ఇచ్చేద్దాంలేమ్మా అనేసరికి, నాకు అసలు ఇష్టం లేదు అంది ఉదయ. ఊరుకో అన్నాడు వాసు. ఏంటి ఊరుకునేది, ఎందుకు ఇవ్వాలి అసలు వాళ్ళకి, ఏ పెట్టిని చాలదా తిన్నవి చాలదా అనేసరికి, వాడిని మాట్లాడనివ్వరా అన్నాడు వాసు. అనేసరికి, ఇక నాకైతే ఇష్టం లేదు చిన్నోడా, 1కి 100 చెప్పు, వాళ్ళు నన్ను చేసిన దానికి నేను పొయ్యి ఉండాల్సిందే, కానీ ఈరోజు నీ కోడల్ని నిజంగానే పోగొట్టుకుంటావేమో అని భయంగా ఉందమ్మా నాకు, అది దేని గురించైనా ఎక్కువ ఆలోచిస్తుందని నీకు తెలీదు అన్నాడు అభి. సరే సావు పెట్టయితే నీ ఇష్టం అన్న తర్వాత ఇక వచ్చిన ఫ్లాట్లో పెద్దన్నకి ఒక 2, రెండో అన్నకి ఒక 2 రాయించి, నేను మాత్రం కారులో నుంచి సచ్చినా దిగని చిన్నోడా అన్న తర్వాత, అల్లుడు నువ్వు రాయ్యా అన్న తర్వాత ఉదయ వాసు పిల్లలు, అలాగే ఒకవైపున అభి నందన పిల్లలు, మరొక వైపున వసుమతి కలిసి కారులో వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ బయట ఇక ఎవరో తిరుగుతుంటే లోపల అడుక్కు తినే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇలా ఒకడి పేరు రమేష్, ఒకడి పేరు ప్రభాకర్. ఆ ఎదవల్ని వాళ్ళ తమ్ముడు వచ్చాడు, రమ్మనమని పిలవండి అన్నాడు వాసు. అనేసరికి వాళ్ళు లోపలికి వెళ్ళి, ఏమండి మీకోసం ఎవరో మీ వాళ్ళు అనుకుంటా వచ్చారనే పాటికి పాసిపని చేసుకుంటున్న వాళ్ళు కలిసి బయటకు వచ్చారు. అమ్మా నువ్వా, రామ్మా అనేసరికి వసుమతి తల పక్కకు తిప్పి కూర్చొని, మహాపతివ్రతలు శాపనార్థాలు పెట్టి వెళ్ళినాయని, పతివ్రతలు అన్న శాపాలు అయితే తగులుతాయి కానీ ఇలాంటి నేలబారు రకాల అన్నయ్య తగలవమ్మా అని చెప్పినా వినకుండా, నా అల్లుడు, నా కొడుకు, నా కోడలు, నా కూతురికి నాకు ఇష్టం లేకపోయినా ధర్మభిక్ష వేయటానికి వచ్చారు, ముష్టోళ్ళకి ఇవ్వాల్సిందేదో ఇస్తే వెళ్ళిపోదాం అంది వసుమతి. అనేసరికి కారులో నుంచి తను దిగనన్నాడు అభే. నందన వాసు కలిసి దిగారు. దిగి, ఇదిగోరా అంటే, ఏంటి బావా ఇవే, మీరు అడిగినా అడగకపోయినా వాడు మీకేమీ అన్యాయం చెయ్యాలనుకోలేదురా, మీ పిల్లలకైనా ఉంటాయిలే, మీకు ఉపయోగపడతాయిలే మనమని చెప్పి వీడికి ఒక 2 ఫ్లాట్స్, నీకో 2 ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇగో కాగితాలంటే లోపలికి రామ్మా అంటే, అల్లుడు నువ్వు వస్తున్నావా రావట్లేదా, నందు ఇక బయలుదేరు అన్నాడు అభే. అన్న తర్వాత, ఇటిచ్చే అని స్వాతి నీరజ తీసుకున్నారు. అమ్మ మమ్మల్ని క్షమించవా అన్నారు రమేష్ ప్రభాకర్. సారీరా తమ్ముడు అన్న తర్వాత, వద్దులేరా మీకు కావాల్సిందైతే ముట్టింది కదా, ఇప్పుడు మీరు హ్యాపీ కదా, రే మీరు అడగకపోయినా నేను ఇచ్చుండేవాడినే, నేను మీలాగా మాత్రం కాదు, ఎప్పుడూ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండిరా, నాన్న గుణాలు పుణికి పుచ్చుకున్న మీరే ఇలా ఉండంగలేందే, అమ్మ గుణాలు వచ్చిన అక్క నేను అంత స్వార్థపరులం ఎప్పుడూ కాదు, అది పాపం అమెరికా నుంచి తిరిగి వచ్చేసే రోజున అది ఒకటే అందే, మా అందరితో పాటు మిమ్మల్ని కూడా మర్చిపోకుండా కలిసి వెళ్ళాలి, మీకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి అని, అది నిలబెట్టుకోలేందే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీరే, గుడ్ బై, ఇప్పుడు అనవసరమైన బంధాలు బంధుత్వాలు కలుపుకోవాలని చూడొద్దు, తెగిపోయిన వాటిని అలా ఉన్నిస్తేనే మంచిది, ఎవరు ఎక్కడుండాలో ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే అందరికీ మంచిదే, కొత్త కొత్త బంధుత్వాలు చుట్టరికాలు కలగజేసుకొని రావద్దు,
మీ స్థాయి, మీ స్థానం, మీ హోదాల్లో మీరుండండి, మా వాటిల్లో మేముంటాం, అదే అందరికీ మంచిదే అని చెప్పి అభి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు సంతోషమా నీకు అన్నాడు అభి నందన్నే. ఇక నందన ఏమీ మాట్లాడలా. ఆ తర్వాత ఉదయ్ కూడా పిల్లలు అమెరికా వద్దు అనేసరికి అమెరికా నుంచి అన్నీ సెటిల్ చేసుకొని ఇండియాకు వచ్చేసి ఇక్కడే పిల్లల్ని కాలేజీల్లో జాయిన్ చేసి ఇక్కడే సెటిల్ అయిపోయింది. అభి పిల్లలు స్కూల్కి వెళ్తూ అభిను ఆ తర్వాత వ్యాపారం పెట్టేసుకున్నాడు. పెట్టుకొని ఒకవైపున నందన వసుమతి కలిసి ఆర్గానిక్ ఫార్మింగ్స్ చేస్తుంటే మరొక వైపున అభి బిజినెస్ పెట్టుకుంటే వాసు కూడా ఇక్కడికి వచ్చి బిజినెస్ పెట్టేసుకున్నాడు. ఇలా బావమరుదులు ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటుంటే నేను ఖాళీగా ఉండి ఏం చేయనని ఉదయ ఒక బొటిక్ ఓపెన్ చేసుకుంది. పనిలో పడితే పనికి మాలిన విషయాలు గుర్తురావో. ఎల్లమ్మ సోది పుల్లమ్మ సోది ఉప్పర్ మీటింగులు చెప్పేవాళ్ళెవరు మనకి లేని రోజున ఒక ముద్ద పెట్టేవాళ్ళు లేరమ్మా. కాబట్టే ఖాళీగా ఉన్న బుర్ర పిశాచాల కోట లాంటిదంట. అత్తల మీద, ఆడపడుచుల మీద, తోడుకోడళ్ళ మీద, మొగుడు మీద, మరుదుల మీద, బావల మీద, మావల మీద, పుట్టింటి వాళ్ళ మీద చెప్పుకునేవాళ్ళు రేపొద్దున వాళ్ళు అంతా బాగానే ఉంటారు. అవసరం వచ్చినప్పుడు మనిషిని ఆదుకునేదేంటో తెలుసా? రూపాయి. అది కష్టపడి సంపాదించిందైతే మందే, పక్కనోడి నుంచి వచ్చిందైతే అది ఏ రోజు మన వీడిపోద్దా అనే భయంతోనే మనం బతుకున్నంతకాలం బతకాలే. కష్టపడి బ్రతకటంలో మనిషికి ఒక ఆనందం ఉంది. వాళ్ళకెటు అదక్కర్లేదు. కానీ మిమ్మల్ని అయితే నేను సక్రమంగానే పెంచానుగా, కాబట్టి కష్టపడి బ్రతకండమ్మా, మీ బిడ్డలు కూడా రేపొద్దున విలువలతో బ్రతుకుతారు అని చెప్పింది వసుమతి. అలా హ్యాపీగా ఉదయ, వాసు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళదే. మరొక వైపున ఇటువైపు అభి, నందన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళదే. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అని ఉదయని నానా టార్చర్లో అమ్మతో పెట్టించి తను పెట్టినందుకు ఉదయ ఆడపడుచు కూడా ఇక ఓపికంతా దశలిపోయి మాయరోగాలు కమ్మేసి చిన్న వయసుకే పైలోకానికి చేరుకుంది. ఆ తర్వాత మొగుడు శుభ్రంగా ఇంకో పెళ్లి చేసుకొని పిల్లలతో సహా యాక్సెప్ట్ చేసే అమ్మాయిని అమెరికా నుండి ఇండియా వచ్చి సెటిల్ అయిపోయాడు వాసు బావమరిదే. ఎవరిని మాత్రం అనుకుని ఏం లాభం? సరిగ్గా పెంచలేని తన అమ్మా నాన్నలదే తప్ప అమ్మా నాన్నలు అలా ఉన్నారని తెలిసి కూడా చదువు, జ్ఞానం, విజ్ఞతను మర్చిపోయి ప్రవర్తించిన తన తల్లి తప్ప అప్పుడప్పుడు పిల్లల్ని మాత్రం పలకరించి వస్తూ ఉండేవాడు వాసు వెళ్ళే. ఇలా వాసు చెల్లెలి జీవితం ఇలా గడిచిపోయింది. మొత్తానికి ఒక్కొక్కళ్ళ కథలు ఇలా ఎవరి కథ వాళ్ళ కంచికి చేరుకుందే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.